శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి ఆజ్ఞానుసారం వారి మంగళాశాసనంతో జరుగుతున్న ధనుర్మాస వ్రతంలో 10వ రోజుకి చేరుకున్నాం. ఈ వ్రతం యొక్క మహావైభవాన్ని అందరం అనుభవిస్తున్నాం. మన పూర్వులందరూ అనుభవించారు. ఇది అందరూ చేయదగిన వ్రతం, అందరూ చేయవలసిన వ్రతం, అందరూ పొందవలసిన వాటన్నింటినీ పొందించే వ్రతం. కాబట్టి ఈ వ్రతానికి తిరుప్పావై అని పేరు పెట్టారు. తిరు అంటే దివ్యమైన, శ్రీ అంటారు సంస్కృతంలో, దివ్యమైన వ్రతం. ఈ వ్రతము ఒక నెల చేసే వ్రతముగా మనకి అమర్చి, ఒక జీవితము కాదు, ఒకనాడు పరమాత్మ నుంచి విడువడిన దగ్గర నుంచి మరల పరమాత్మను చేరుకోవడానికి చేయవలసిన ఒక జీవిత సాధన కార్యక్రమంగా నిర్దేశిస్తున్నారు. మనకి మన హర్షమైన వాంగ్మయంలో ఉన్న విశిష్టతంతా దీనిలో ఉన్నదని మనకి మొట్టమొదటి రోజు ప్రొద్దున్న తిరువారాధన అయిపోగానే చదువుతున్నాం. అందులో చెబుతూ ఇది వేదం అనైత్తుక్కుం విత్తాహం అంటారు. వేదం అనైత్తుక్కుం విత్తాహం. వేదమునకు అంతకు ఇది విత్తనం లాంటిది. మొత్తము చెట్టంతా విత్తనంలో ఎలాగుంటుందో వేదములో ఉండే సకల రహస్యాలు మీకు తెలియాలంటే ఒక 30 పాశురాలు సంగ్రహంగా ఉన్నటువంటి తిరుప్పావై చదువుకోండి. ఇది ఏం చేస్తుంది? పాతకంగళ తీర్కం పరమనడి కాట్టం. పాతకంగళ తీర్కం మనలో ఉన్నటువంటి పాపాలను పోగొడుతుంది. ఏవి పాపాలు? ఒకరిని చంపడం, ఒకరి స్త్రీని అపహరించడం, ఇవన్నీ చిన్న పాపాలు. పెద్ద పాపం ఏది? భగవంతునికే చెంది భగవంతుని కొరకే ఉపయోగపడవలసిన నేననే ఆత్మని నా కొరకని మరొకరికని, ఇది నాదని వారిదని మనం అపహరించడం అందరికంటే పెద్ద పాపం. కాబట్టి దీని పేరు అహంకారం, మమకారం అంటారు. పాపాలు రెండే 2 పాపాలు. ఒక పాపము నేను కాని దానిని నేననుట, రెండవ పాపం నాది కాని దానిని నాది అనుట. ఈ 2 తప్పాలంటే ఏం చెయ్యాలి? తిరుప్పావళి చదవండి ఒక్కసారి. మనలో అహంకారం ప్రతి వారికి ఏది తనకు పూర్వకర్మానుసారముగా భగవద్ అనుగ్రహం చేత లభించినా అది తానే సాధించాననే అహంకారం కలుగుతుంది. రెండవది ఏది ఉన్నా అది తనది అనే బుద్ధి కలుగుతుంది. ఈ 2 కలిగితే ప్రమాదం ఏమిటి? మనం ఇంతకంటే అధమమైన జన్మలను పొందుతూ ఉంటాం. చేత పాపములను తీర్చును అంటే పాపములంటే ఏవి అంటే మనం శరీరమే నేననేటువంటి ఒక భ్రాంతి ఒక పాపం. రెండవది వానికి చెందిన విశ్వములో ఉన్న ప్రతి వస్తువు నాది అని భావించడం రెండవ పాపం. ఈ 2 పాపాలు పోవాలంటే తిరుప్పావై చదివితే మీకు 28 పాశురాలు అయ్యేసరికి పూర్తిగా మనసులో ఎంతసేపు అయినా స్వామి స్వామి నీవాడననే భావం కలుగుతుంది. స్వామి విశ్వమంత నీది అనాలనిపిస్తుంది. ఈ 2 భావాలు మనసు లోపల నీకు ఏనాడు మెదలుతాయో ఆనాడు నీ పాపములు పోయినట్టు లెక్క. అందుచేత 2 అక్షరములు పాపము, 3 అక్షరములు అమృతము అంటుంది. 2 అక్షరములు మృత్యువు, 3 అక్షరములు అమృతము. అంటే మృత్యువు అన్నది 2 అక్షరాలు, అమృతం 3 అక్షరాలు కదా. అది కాదు. మమ అను 2 అక్షరములు మృత్యువు, నమమ అని 3 అక్షరములు అమృతము. మమేతి ద్వ్యక్షరం మృత్యు, అమృతం 3 అక్షరం మతం. 3 అక్షరములైనటువంటి నా మమ అనుకోండి. మమ అంటే నాది, నా కాదు. నువ్వు చేస్తున్న ప్రతి పని నేను చేశాను, నాది, నా కొరకు అంటున్నావే. ఆ మాటలు కొంచెం తగ్గించి లోపల పైకి అనండి. పైకి అనడం మానకూడదు, అనాలి. కానీ మానసికమైన భావనలో స్వామి పని చేయించుకుంటున్నాడనే భావం కలగాలి. ఇది కలిగితే మనం మానవులం, లేకపోతే దానవులం. అందుచేత మనకి దానవత్వం నశించి మానవత్వం రావాలి అంటే ఆర్షమైన సంప్రదాయంలో పెద్దలు మనకు అనుగ్రహించిన, ఋషులు అనుగ్రహించినటువంటి గ్రంథములను అధ్యయనం చేయాలి, వాటిని భావన చేయాలి, కొంచెమైనా ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఇది చేస్తే జీవితం సార్థకం. అందుకొచ్చిన వ్రతం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఇదేం చేస్తుంది? పాతకంగళ తీర్కం. రెండవది ఏం చేస్తుంది? వచ్చింది ఎందుకు? పరమన్ అడి కాట్టం. పరమపురుషుని యొక్క పాదారవిందమునికి దర్శింపచేస్తుంది ఒక్కసారి. ఆ స్వామి పాదము అంటే, స్వామి పాదం అంటే ఒక విగ్రహం కనిపిస్తే విగ్రహం పాదం కాదు. విశ్వమంతా పరమాత్మాత్మకముగా దర్శనం అవ్వాలి. ఏది చూసినా పశువును చూడు, పక్షిని చూడు, చెట్టును చూడు, ఏది చూసినా లోపల నా స్వామి ఉన్నాడు కనుక. ఒక మంచి రంగురంగుల పువ్వులు గల పువ్వుల చెట్టు కనిపిస్తే ఈ పువ్వుకి రంగు వేసిన వాడెవడు?
ఈ రేఖరేఖకి ఇంత తీర్చి రంగులు వేసిన విశ్వశిల్పి ఎవడు? ఇది ఎవడైనా ఒక మనిషి చేయగలడా పని? ఇన్ని రంగులు కలయిక ఒక దానిలో తేగలడా? తేలేడు. ఎలా వస్తోంది? స్వామి ఏమి నీ విచిత్ర లీల. రాత్రివేళ ఒక్కసారి విశాలమైన వినీలమైన ఆకాశాన్ని చూస్తే, ఆ నక్షత్ర పరంపరని చూస్తే, చూసేసరికి ఒకసారి ఆహా స్వామి ఏమి నీ విచిత్ర సృష్టి అనిపించుద్దా? మనం అనుకోకుండా మన శరీరాన్ని ఇంత పరికరాలతో మనకి సర్వేశ్వరుడు ప్రసాదిస్తే వీటిని ఆహా స్వామి ఎంత మంచి పరికరములు ఇచ్చేవయ్యా, మంచి చక్కనటువంటి ఒక కన్ను కాస్త లోపం వస్తే కడజోడు పెడితే కానీ అనదే, అట్లాంటి నీకేం అక్కడ లేకుండా చక్కని కన్ను, చక్కని చెవి, ముక్కు వీటన్నిటినీ ఇచ్చాడే స్వామి, ఎంత ఉపకారం చేసావయ్యా అని ఒక్కసారి విశ్వమునంతని పరమాత్మాత్మకముగా భావించడం అనేది నేర్చుకోవాలి. నేర్చుకోవడం కాదు, అది వాళ్ళ అనుగ్రహం చేత రావాలి. అంటే మనం దీనికి అంతకీ ఏమి చేయాలి అంటే, ఇదిగో మనకి ప్రధానమైన శత్రువులను జయించాలి. ఎవరు మనకి ప్రధానమైన శత్రువులు? నిత్య శత్రువులను ఉన్నారు, ఎప్పుడు మనతోటే ఉంటారు. ఎవరు వారు? మన ఇంద్రియములే మనకి శత్రువులు. మన కన్ను మనకి శత్రువు, మన చెవి మనకి శత్రువు, మన ముక్కు మనకి శత్రువు, మన నాలుక మనకి శత్రువు, మన స్పర్శ మనకు శత్రువు. ఈ 5 ఇచ్చేటువంటి ఇంద్రియములు ఉన్నాయే, వీటిని కంట్రోల్ చేయాలి. ఎలా చేస్తాం? వాటికి రాజు ఒకడు ఉన్నాడు. ఎవడు? మనస్సు. ఆయన పేరేమిటి? ఇంద్రుడు. మనసుకు పేరు ఇంద్రుడు, ఇంద్రియములకు పేరు దేవతలు. దేవ ఇంద్ర, దేవేంద్రుడు అంటూ ఉంటారు, మీరందరూ వింటూ ఉంటారు ఈ దేవేంద్రుడు కథ. ఈ దేవేంద్రుడు ఏమిటి? ఎవరైనా కానీ కాస్త తపస్సు చేస్తామంటే విఘ్నపరిచేస్తాడు. అప్సరసలనైనా పంపిస్తాడు, లేకపోతే ఏదో మరొక విఘ్నం చేస్తాడు, గుర్రాన్నైనా పట్టుకుపోతాడు, ఆ యజ్ఞం కాస్త పాడు చేస్తాడు. ఇదేమిటి ఇంత గొప్పవాడే ఇంద్రుడు? ఏదో సామాన్య మానవులం చేయనటువంటి క్షుద్రమైన పని చేస్తాడండి అంటే అది నీ లోపలి కథ. నీ దేవాలంటే నీకు జ్ఞానాన్ని కలిగించే ఇంద్రియములకు దేవా అని పేరు సంస్కృత భాషలో. దివ్ అంటే ప్రకాశం, ప్రకాశం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేవారెవరు? దేవతలు. జ్ఞానాన్ని ఇచ్చేవేవి? నీ కన్ను, ముక్కు, చెవి. వీటిని లోపల ఉండి నియమించేవాడెవడు? వెళ్ళు చూడు అంటాడు ఆయన, అంటే కన్ను చూస్తుంది, వినంటాడు వింటుంది. నువ్వు మంచిగా భగవంతుడిని సేవించాలని వెళతావు, ఆ పక్కన ఉన్నటువంటి ఒక విలాస వస్తువు నీ కంటపడుతుంది, అటు వెళ్ళిపోతుంది. అయితే ఈ కన్ను వెళ్ళొద్దని అనుకుంటాం, వెళుతుంది. ఇది నీకు శత్రువు కాదు. చూడవలసిన దాన్ని చూడకుండా ప్రక్కకు తిప్పింది, వినవలసిన దాన్ని వినకుండా ప్రక్కకు తిప్పింది. కాబట్టి ఏమిటి నీకు శత్రువులు? ఇంద్రియములు. ఈ ఇంద్రియములను ఎలా జయించాలి? తపస్సు చేత జయిస్తాననుకున్నాడు హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక రాక్షసుడు. వాడు జయించాడు. జయించి ఎటు వెళ్లకుండా అడ్డేశాడు. అడ్డేసి పూర్తి రావణాసురుడు జయించేశాడు. జయించేసి ఓ బ్రహ్మాండమైన తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొంది నాకు మరణము లేకుండా చేయాలి అన్నాడు. మరణము లేకుండా చేసుకోవడం అంటే అర్థం ఈ శరీరం పోకుండా చేసుకోవడం అని వాడు అర్థం చేసుకున్నాడు. అది కాదు మరణం లేకుండా చేసుకోవడం అంటే. మరణం లేకుండా చేసుకోవడం ఏది? మన లోపల ఉన్న ఆత్మకు మరణం లేకుండా సాధించాలి. అది సాధించడానికి ఏమి చేయాలి? నమమ వదలాలి. అంటే మమ వదిలి నమమ రావాలి నీ లోపలికి. మనసును తిరగవేయాలి. మనహ రాసి అక్షరాలు అటించిటి పెట్టండి, మా అటొస్తుంది, నా ముందుకు వస్తుంది. మనసు తిప్పండి అంటే అర్థం ఈ మనసు వెనక్కి ఇలా తిప్పి ఆపరేట్ చేయించి పెట్టుకోవడం కాదు. మనహ అనే అక్షరాలని అటించిటి తిప్పితే నమః అవుతుంది. కాబట్టి మనహ అటు పంపిస్తుంది, నమః మన వైపు వస్తుంది. కాబట్టి మమః నమః నమః అనేది నేర్పాలి. ఇది నేర్పడమే మనకి వ్రతం. దీనిలో ఏమిటి చేయాలి? ఇంద్రియాలు జయించాలి, మనసు జయించాలి. జయించాలంటే నువ్వు నీ ప్రయత్నిస్తావా? ప్రయత్నించు, చూద్దాం. కూర్చుంటాం, ఒక పావు గంట, అరగంట, గంట దేవతార్చన గదిలో దేవుడి ముందు కూర్చుంటాం, జపం చేస్తాం. నువ్వు చేస్తుంటావు, కళ్ళు మూసేస్తావు, ఎవ్వళ్ళు లేని గదిలో కూర్చుంటావు, ఏమి శబ్దం వినిపించదు, ఏమీ ఉండదంతా బాగుంటుంది. కానీ మనస్సు దేశాలంటే తిరుగుతూ ఉంటుంది. అది వెళ్ళి ఏవేవో మోసుకొస్తూ ఉంటుంది. ఇంతకుముందు చూసినవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ప్రస్తుతం నువ్వు సప్లై చేయకపోతేనే దానికేం లోపమా? వెనక స్టాక్ చేసినటువంటి స్టోర్లో కావలసినవి ఉన్నాయి, వాటన్నిటినీ తెస్తుంది. అందుచేత ఏం చేయాలి? నువ్వు ఆ మనసును వశపరుచుకుందికి ఏమి చేయాలి? యోగాభ్యాసం. లాభం లేదు, అలాంటి ప్రయత్నాలు చేయకు. మరి ఏం చేయాలి? భగవంతుని యందు మనస్సును నిలుపు. ఒకసారి ఒక భగవన్మూర్తి యందు, ఒక భగవద్ రూపమందు నీ ఇంద్రియములన్నింటినీ దాన్ని ఎందు పెట్టు. ఆ స్వామి యొక్క ఒకసారి జిఫే కీర్తయ కేశవం నాలుగు అలవాటు చేయి, చెవికి అలవాటు చేయి, ఇలా అలవాటు చేయి. చేస్తే ఎవడైతే తన ప్రయత్నము చేయ తన ఇంద్రియములను వశపరుచుకుంటారనుకుంటాడో వాడికి భగవంతుని యందు మనస్సును నిలుపు. ఒకసారి ఒక భగవన్మూర్తి యందు, ఒక భగవద్ రూపమందు నీ ఇంద్రియములన్నింటినీ దాన్ని ఎందు పెట్టు. ఆ స్వామి యొక్క
ఒకసారి జిఫే కీర్తయ కేశవం, నాలుగుకి అలవాటు చేయి, చెవికి అలవాటు చేయి, ఇలా అలవాటు చేయి. చేస్తే ఎవడైతే తన ప్రయత్నము చేయ తన ఇంద్రియములను వశపరుచుకుంటాడనుకుంటాడో వాడికి లోపల మనసు వీటన్నిటిని బిగించిన వాటిని తలుస్తూ ఉంటుంది. ఎవడు వాటిని తలుస్తూ ఉంటాడో ఏమిటవుతుంది వాడికి? వెంటనే ఎప్పుడు నీవు లోపల తలంచేవో విషయాన్ ధ్యాయత పుంసః సంగస్తేషు ఉపజాయతే, వాటి యందు నీకు సంఘం కలుగుతుంది. అంటే అది నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. సంగాత్ సంజాయతే కామ, ఉంటే బాగుండనగానే ఉండకపోతే బ్రతకలేననిపిస్తుంది, దాని పేరు కామం. కామాత్ సంజాయతే క్రోధ, కోరిక కలగగానే ఉండకపోతే బ్రతకలేనంటే సాధించడానికి అడ్డొచ్చిన మీద కోపం వస్తుంది. క్రోధం వల్ల ఏమిటొస్తుంది? దానివల్ల వెంటనే భ్రంశం వస్తుంది. బుద్ధి భ్రంశం అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో పోతుంది. స్మృతి భ్రంశ బుద్ధి పోయింది, ప్రణశ్యతి నశించిపోతాడు అని భగవద్గీతలో 7 మెట్లు చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 7 సోపాన పరంపర కిందకి దిగిపోవడానికి. ఇది మనకు కలగకుండా నిలబెట్టుకుందుకు ఏమి చేయాలయా? నీ ప్రయత్నం కాదు దీనికి తగ్గించడానికి. భగవానునే నా మనసులో నిలుపుకో. భగవానుడు కనపడంటావు. భగవంతుడిని ప్రేమించి భగవంతుని లోపల సంతతము దర్శించే మహాపురుషులు ఉంటారే, వారొక్కసారి నీ వైపు చూసేలాగు, వారిని నీవు చూసేలాగు అవకాశం కలిగించుకో. వారి సన్నిధికి వెళ్ళు, వారి రూపాన్ని దర్శించు, వారి మాటలు విను, వారి యొక్క అనుగ్రహమును ప్రసరింపు చేసుకో. దీనివలన నీ లోపల ఉండేటువంటి ఆ విక్షేపం తగ్గుతుంది, ఇంద్రియములు జయిస్తాయి. ఇది లేకుండా తన ప్రయత్నం తాను చేసిన వాడు ఇవాళ ఒకవేళ బలాత్కారంగా ఇంద్రియాలను నిగ్రహించినా ఒకనాడు ఇంద్రియములు వెనుతిరిగి వీడిని పడగొట్టేస్తాయి. ఇది చెప్పింది మండోదరి. రావణాసురుడు చనిపోయి యుద్ధభూమిలో పడుకుంటే అంటుంది మండోదరి, అయ్యా మీరు వెనక ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసేసి బిగపట్టేసి మీరు ఇంద్రియాలు తపస్సు చేసేసి తపస్సుల చేత భగవంతుడిని జయించి ఈ ఇంద్రియాలు పనిచేయకుండా నొక్కి పెట్టేశారు. వాటికి చాలా పట్టుదల ఉంది. ఎప్పుడైనా వీడిని మనం సాధించాలని ఉంది వాటికి, ఇంద్రియాలకి. ఇవన్నీ కలిసి గూడుపుషాన్ని చేసేవి. రే అబ్బాయి ఎప్పుడైనా అవకాశం వస్తే నువ్వు కొంచెం నాకు సాయం చేయాలని, నాకు సాయం చేయాలని ఇంద్రియాలని కూడగట్టుకొని వచ్చాయి. వచ్చి ఇవాళ ఏం చేశాయి? సీతమ్మ అనేటువంటి ఒక వస్తువుని తీసుకొచ్చాయి. అంధకత్య. సరే వెంటనే చూడరా అన్నది మనస్సు. చూసింది కన్ను. చూడగానే పట్టుకో అన్నది. పట్టుకున్నాడు. ఈ విధంగా ఇంద్రియాలన్నీ కలిసి ఏమిటి చేసాయి? తీసుకొచ్చి వీడికి మృత్యువుని తీసుకొచ్చి చంపేసి. కాబట్టి నీవు ఇంద్రియములను జయించి నీ అంతట నువ్వు ప్రయత్నిస్తే భగవంతుడిని వైపు వెళ్లకుండా ఇంద్రియాలను నేనే నా ప్రయత్నం చేత వశపరుచుకుంటానని వశపరుచుకుంటే ఒకనాడు ఆ ఇంద్రియములు నీకు ఎదురు తిరిగి నిన్ను అంతమొందిస్తాయి. నిజేత ఏం చేయాలి? నీవు భగవానుని భగవద్భక్తులను ఆశ్రయిస్తే వారి అనుగ్రహం చేత నీ మనసు కాని వెనుకకు మళ్ళితే మరి వెళ్ళదు బయటికి. చేత చెయ్యి. దీనికేమి అది ఇప్పుడు మన సాధన క్రమం. 10 రోజులు లేపుతున్నా. ఏమిటి లేపడం? ఎవరినీ లేపలేదండి. మనకు లోపల ఉండేటువంటి ఇంద్రియములలో కలిగేటువంటి దోషములను ఉపశమింప చేయడానికి తగిన తాము సాధన చేత భగవద్ అనుగ్రహాన్ని పొంది భగవంతుని దర్శించినటువంటి ఒక మహాపురుషుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అమ్మా చూడవా, అమ్మా మాట్లాడవా, అమ్మా తలుపు తీయవా అని ప్రార్థిస్తున్నాం. వీరందరూ నిద్రపోతున్నారు. ఏమిటి నిద్ర అంటే? లోకంలో ఉపాయం దేనినైనా పొందడానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి మనము చేసే ఉపాయాలు. మనం యజ్ఞం చేస్తాం, దానం చేస్తాం, తపస్సు చేస్తాం, జపం చేస్తాం. ఇవన్నీ మన చేత సాధింపబడే ఉపాయాలు. మనం సాధించడానికి వీలు కాకుండా తనంత తానే సిద్ధంగా ఉన్న ఉపాయం ఉంటుంది మనకి. రెడీ, గట్టిగా పిలు, లోపల పలుకుతాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, పలికాడు. ఎక్కడున్నాడు? హిరణ్యకశిపుణ్ణి చంపడానికి. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కట్టించిన స్తంభంలోనే ఉన్నాడు. ఎక్కడి నుంచో రాలేదు ఆయన, ఇక్కడి నుంచే బయటకు వచ్చేసాడు. అందుచేత ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు. మనకి వెంటనే పిలవగానే వస్తాడు. వీడి పేరేమిటి? రెడీమేడ్ ఉపాయం. అంటే రెడీమేడ్ ఉపాయానికి సంస్కృతంలో పేరేమిటి? సిద్ధ ఉపాయం. సిద్ధ అంటే ఇంతకు ముందు నుంచి నీ లోపల సిద్ధమై ఉన్న ఉపాయం ఒకటి ఉంది. కానీ అది ఏం చేస్తుంది? నువ్వు గట్టిగా బాధపడి పిలిస్తే కానీ రాదు. దీనికే నువ్వు యజ్ఞం చేయట్లేదు, జపం చేయట్లేదు, సాధన చేయట్లేదు. కానీ గట్టిగా లోపల బాధ కలిగి అమ్మా అని పెద్ద కేక వేయాలి. వేస్తే వస్తాడు. ఇది దీనికి సిద్ధోపాయానికి. సాధ్యోపాయానికంటే మనం చేసే ప్రయత్నాలకి ఏమిటి? యజ్ఞం చేయి, దానికి ఏమిటి ఉండాలండి? మంత్రాలు చెప్పేవారు ఉండాలి, నెయ్యి ఉండాలి, సమిధలు ఉండాలి, అగ్నిహోత్రం ఉండాలి, పరిపరి ఉండాలి. దీనికంతా మనం చేసే సాధన.
రెండోది జపం చేయాలి, ఒక మంత్రం ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలి, ఎడతేక దాన్ని తిప్పాలి, జపమాల తిప్పాలి, ఇవన్నీ దానికి సాధన. ఇవి చేయాలి, వీటికి సాధ్య ఉపాయములు. ఇది సిద్ధ ఉపాయము. ఈ సిద్ధ ఉపాయమును పట్టిన వారు ఏమి చేయాలి? నేనా చేసేవాడిని, నేనా చేసేది స్వామి. ఇది ఎప్పుడైతే నీకు తెలిసిందో ఏమిటి తెలియాలి? ఇక్కడే ఉన్నాడని తెలియాలి. ఎక్కడో ఉన్నాడంటే ప్రయత్నించాలి, ఎక్కడో ఉన్నాడంటే వెళ్ళాలి. నాయన నీ లోపలే నీకు ఉపాయమైనటువంటి వాడు, తన్ని పొందించుకునేవాడు నీ లోపలే ఉన్నాడని తెలిస్తే నువ్వు అనవసరంగా గంగాది తీర్థాలలో వెళ్ళి ములగక్కర్లేదు, కురుక్షేత్రాలు పుణ్యక్షేత్రాలకు ఎక్కర్లేదు. యమహ ఈ లోపలే ఉన్నాడు. ఎక్కడున్నాడు యముడు? ఇందులోనే ఉన్నాడు. అంచేత సూర్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. రాజు ఇక్కడే ఉన్నాడు, ఈ హృదయ దేశంలో ఉన్నాడు. అది తెలిస్తే నీకు ఏమి చేయాలి? అప్పుడు తగువు పడకంతే, మరి ఏమొక్కర్లేదు, తగువు పడకుండా ఉంటే చాలు. ఎవరితోటి తగు? వాడితోటి, ఆ లోపల ఉన్న వాడితోటి. ఏమిటి వాడితో తగు? ఎవరైనా ఈ పని చేయరా, నాన్ సెన్స్, నేను ఇప్పుడు ఇండివిజువాలిటీ వచ్చింది, నాకు ఒక ఏజ్ వచ్చేసింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ పెద్దవాళ్ళు చెప్పడం మనం చేయడమునా? మనకి ఏది వస్తే అది చేస్తాం, వాడు చెప్పింది మానేస్తాం అంతే. ఇంచేత వాడంత వాడు మనంత వాళ్ళం మనం. వాడు ఈశ్వరోహం అంటే నేను ఈశ్వరోహం అన్నా, వాడు నేను మాస్టర్ అంటే నేను మాస్టర్ అంటే మనకేం చేత కాదేమిటి? కాబట్టి ఎదిరించి మాట్లాడగలిగిన వయస్సు వచ్చింది మనకి. మనుష్యత్వంలో ఉన్న గొప్పతనం అది. ఇది మనకి మైనారిటీ తీరిపోయి సంతకం పెడితే రుణాలు ఇచ్చేసి పుచ్చేసుకోవచ్చు, ఇచ్చలు విడిగా ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళాను, అలా పుచ్చేసుకుంది అధికారం వచ్చేసింది. మైనారిటీ తీరింది అంటే తీరితే సంతకం పెట్టచ్చు, పుచ్చేసుకోవచ్చు. ఆ స్థితి రాగానే ఏం చేస్తావు నువ్వు? వాడి మాట వినడానికి నీకు అహంకారం దెబ్బతీస్తుంది. నీ అహంకారం దెబ్బతినగానే మాట వినవు. మాట వినకపోగానే వాడితో వివాదం వస్తుంది. వివాదం రాగానే ఏం చేయాలి? తప్పు పనులు చేస్తూ ఉంటావు. తప్పు పనులు చేస్తే ఏం చేయాలి? పోగొట్టుకోవాలి. పోటుకుంది వెళ్ళాలి, వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టాలి. వెళ్ళో మాట గంగ వెళ్ళి స్నానం చేసి రండి, కావేరి గడ మాట స్నానం చేసి రండి. ఎందుకు ఇవన్నీ? నీ కావేరి వెళ్ళడం గంగ గడవను. ఈ లోపల ఇంతకాలం మనం వాని వైపు ఎదిరించి నిలబడ్డందుకు చేసిన తప్పు పనులకు ప్రాయశ్చిత్తం. దానివల్ల క్షాళనం అవ్వవు. మరి దేనివల్ల క్షాళనం అవుతాయి? నీ లోపల ఉండేటువంటి ఇంద్రియము, మనస్సు అనేటటువంటి దానిని ఒక మాట భగవంతుని వైపు మళ్ళిస్తే, ఆ భగవంతుని వైపు మళ్ళినటువంటి మనస్సు ఒకసారి నేననదు, నాదనదు. ఇవి రెండూ కలగాలి. వాడికి ఎలా తెలిసింది నేననకూడదని? లోపలున్న వాడితోటి తను చేరేసరికి తెలిసింది, రే ఇది కాదురా మనము, బయటిది వదిలేసింది. ఈ స్థితి కలిగి లోపల కేవలం నేను, నా సాధన. శరీరం ఎప్పుడైనా నాకు మురికి కడగవలను అడిగిందండి మనని? అడగదే. నేను కంపు కొడుతున్నానంటుందా? అనదే. ఎవరి కోసం నువ్వు కడుగుతున్నావు? శరీరం కోసమా, నీ కోసమా? అంటే నాకు చెమట పట్టిందండి, నాకు ఆకలి వేస్తోంది అంటున్నావు, శరీరానికి ఆకలి వేస్తోంది అంటున్నావా? శరీరానికి ఆకలి వేస్తే తినేవాడివి నువ్వు, శరీరానికి మురికి పడితే కడిగేవాడివి నీవు. నీ ఇంద్రియములు మనసుకి తుప్పు పడితే కడిగవలసిన వాడెవడు? నేను ఎవడికి శరీరం అయితే వాడు కడుక్కోవాలి. కాబట్టి వాడే కడుగాలి, నేను వాడిని. అయితే నేను కడగనా? మానేసేవో నాశనం అయిపోతాను. నేను కడుగుతున్నాను అనుకుంటే ఎంత చిక్కు పెట్టింది. ఈశావాస్య ఉపనిషత్తు చెప్పింది కథంతా. చెప్పి అబ్బాయి నువ్వు కడగాలి, కానీ నువ్వు కాదు కడిగేది. ఇది ఎవడిదో వాడు కడుక్కుంటున్నాడు. కాబట్టి ఇది నాది అనుకోవడం వదిలే, వాడిది అని నువ్వు వాడివని చెయ్యి. ఇది నేర్పింది మనకు. ఇది నేర్చుకుని మనం ఆచరిస్తే ఏమవుతుంది? మన లోపల ఉన్నటువంటి మనస్సుకి పట్టిన దోషములు క్షాళనం అవుతాయి. ఎవరి వల్ల? నా వల్ల కాదు, వాడి వల్ల. అనుకున్నవాడు లోపల పడుకున్న పిల్లలు వీళ్ళందరూ సిద్ధ ఉపాయమును నమ్మినవారు. బాగుందిరా, ప్రైజ్ వచ్చిందా లేదా? రా, ప్రైజ్ వచ్చింది. ఈ బల మీదకి అందరికి కనిపిస్తాం. పొట్టిజీ గారు వచ్చారు. మెట్ల నుంచి అలా దాని మీద ఎక్క మనం. అందరూ రాముణ్ణి కృష్ణుని అనుకరించి వేషాలు వేస్తూ ఉంటే మన పసివాడు దివ్యం గారిని అనుకరించి వేషం వేస్తాడు. ఇవాళ బాలానందంలో ఇవాళ పోటీలు పెడితే వేషాలకి వీడు ఏ వేషం వేస్తే ప్రయోజిస్తున్నా కనిపెట్టి ఏదైనా వారిని ఆశ్రయిస్తేనే కదా రావాలి. వేషంలో వారిని ఆశ్రయిస్తాడు, ప్రేజ్ వచ్చింది వాడికి. బాగుంది, శబాస్. ఇలా రా డియర్ స్వామి, ఇలా రా.
రెండో పక్కల చూపించడానికి వచ్చాడు కోడు దుడుక్కున్న వైదికుడు. అంటే ఇదన్నమాట మోసపు వేషం చూపిస్తున్నారు. ఇద్దరు రెండు ఆకారాలు మనకి చూపిస్తున్నారు. ఒకడేమో కోటు వేసుకొని పంచగట్టు లోపల లాల్చీ వేసుకొని వచ్చినటువంటి వాడికి బొట్టు పెట్టుకున్న వాటి శ్రోత్రియమైన వేదాధ్యయన పరుడు వాడు. వాడేమో స్వచ్ఛమైన జీయం గారు వాడు. ఇలాగ ఉంటారు లోకంలో, గుర్తుపెట్టుకోవడం. ఇద్దరు అన్నదమ్ములు మనకు ఒక చక్కని ప్రదర్శనం చేశారు. దా నీకు పండు, నీకు మాల లేదు. ఈ విధంగా మన లోపల ఉన్నటువంటి మనస్సుని, ఇంద్రియాలనేటువంటి శత్రువులను జయించడానికి సిద్ధోపాయ నిష్ఠులను ఆశ్రయించాలంటే భగవంతుడే తప్ప వేరొకటి నాకు ఉపాయము లేదని, నేను చేస్తున్నానని ఏ పని చేయని వారు నిద్రపోతున్న గోపికలు, వారిని లేపాలి. వారు మన వైపు అభిముఖమై ఒక్కసారి వారి చూపు మన మీద ప్రసరింప చేస్తే మన లోపల ఉండేటువంటి ఇంద్రియములు, మనస్సు మనకు లొంగుతాయి. దీనికని మన ప్రయత్నం చేతనే మాట అబద్ధం. మేము సాధన చేస్తున్నామండి అనుకోకండి. స్వామి చేయిస్తున్నాడు. మనం జపం చేసినా, దేవతార్చన చేసిన మొట్టమొదట ఒక శ్లోకం చదివి దేవతార్చన ప్రారంభిస్తారు. స్వశేషభూతేన మయ స్వీయై సర్వపరిచ్ఛదై విధాతుం ప్రీతమాత్మానం దేవ ప్రక్రమతే స్వయం. దేవ స్వామి స్వయం తానే ప్రక్రమతే ఆరాధన ప్రారంభిస్తున్నాడు. ఎవరు ఆయనట. మనం అక్కడ కూర్చుంటాము, దండం పెట్టి కూర్చుంటాము, స్వామి నేను దేవతార్చన చేస్తున్నాను అనకూడదు. మరేమన్నా దేవ ప్రక్రమతే స్వయం. ఎందుకే ఆయన చేసుకోవడం అంటే ఆత్మానం ప్రీతం కర్తం, తనకి సంతుష్టి పొందడానికి వేడితో చేయిస్తున్నాడు. స్వశేషభూతేనమయ, వాడికి దాసుడైన నా చేత, నేననేటువంటి ఆత్మచేత, స్వీయై తనవే అయినటువంటి సర్వ సమస్తమైన పరిచ్ఛదై పువ్వులు, పళ్ళు, నీళ్లు, వీటన్నిటితోటి ఆత్మానం ప్రీతం. అబ్బా ఎంత మంచివాడు మావాడు. మావాడి కొనిస్తే చొక్కా లాంగు ప్యాంట్ అవి తొడుక్కొని వచ్చి మనకి దండం పెట్టాడు. మావాడు అబ్బాయి ఎంత పొంగిపోతాం. ఏడు ధరించాడు వీడు. మనం ఇచ్చినవి కట్టుకొని మనకి దండం పెట్టాడు. అది వాడి గొప్పతనం. అయితే దండం పెట్టి అక్షింతలు కొట్టుకు వస్తాడు, వెయ్యమంటాడు, వేసేస్తాం మనం. ఎంత సంతోషం. అబ్బాయి ఎంత బుద్ధిమంతుడండి మావాడు. ఏమన్నా ప్రీతం ఆత్మానం కర్తం, తనని సంతృష్టిపరుచుకుంది కోసమని వాడికి ప్యాంటు కుట్టించి, షర్టుతోటి వాడికి అన్నీ కుట్టించి కొత్తవి వేసుకొని అక్షితలు కొట్టుకొచ్చి మన చేతిలోకి ఇచ్చి దండం పెడితే ఓహోహో ఎంత మంచివాడురా, ఎంత మంచివాడురా. ఇది మన స్వామి యొక్క స్వభావం. కాబట్టి దేవతార్చన చేసేప్పుడు ఏమని చెప్పాలి? స్వామి నీ వాడను, నీ పరికరములతో నీ వాడి చేత నీవు సంతోషం చెందడానికి పరిచర్యలు చేయించుకుంటున్నావా? ఓహో ఏమనుగ్రహం తండ్రి అని కూర్చో ప్రారంభించండి. ఇది పద్ధతి. ఇది కలగాలి. ఇది కలిగిన వారెవరో వారు పడుకున్న గోపికలు. అంటే పని మానేసిన వారు కారు. పని చేస్తూ వాడు చేయిస్తున్నాడనే భావన లోపల ఉన్నవారంతా పడుకున్న గోపికలు లోపల. అందులో నిన్నటి ఆవిడికి అసలు ఏమీ తెలియదు పాపం. ఇవాళ ఆవిడికి సుఖము దుఃఖము రెండూ తెలుసు. ఇంతకుముందు అనుభవించింది, ఇప్పటికీ కూడా ఇంకా తెలుసు. సుఖం తెలుసు, దుఃఖం తెలుసు. కానీ సుఖము కలిగితే ఎంత బాగుంది, ఇలాంటిది మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది మనకి. దుఃఖం వస్తే నాకే కాదు మా శత్రువుకు కూడా వద్దు అని అనడం మనకి తెలుసు. అయితే దీనిని ఏమిటంటారు అంటే దానివల్ల మనకు కలిగేటువంటి ఒక స్థితి మన లోపల తెలియాలి. సుఖ దుఃఖములు అనుభవించడమే తెలియదు. ఈ వస్తువులు మనం అనుభవించదగినవనే తెలియదు. నిన్నటి ఆవిడికి ఇవి సుఖాన్ని కలిగిస్తాయని తెలియదు, ఈ దుఃఖాన్ని కలిగిస్తుందని తెలియదు. పొగ వేసుకుంటే ఊపిరాడదని తెలియదు, దీపం పెట్టుకుంటే నిద్రపడ్డదని తెలియదు. కానీ గదిలో పడుకుంది హాయిగా మెత్తని పాన్పు మీద. మెత్తని పాన్పు సుఖమని తెలియదు, పడుకుంది నిద్రపోతుంది. అది నిన్నటి దశ. ఇవాళ అలాంటి ఆవిడ కాదు. ఈవిడ అంతకంటే గాఢంగా నిద్రపోతోంది. కానీ నిద్రపోయిన వీడికి తెలుస్తుంది సుఖము దుఃఖము. ఇది భగవద్గీతలో ఈ మనస్సును జయించినటువంటి వారు, అంటే మనస్సుని భగవంతుని వైపు మళ్లించి ఈ ఇంద్రియ వ్యాపారముల విషయముల వైపు వెళ్లకుండా వెనుకకు మళ్లించిన వారి పేరు స్థిత ప్రజ్ఞులు అంటారు. స్థిత ప్రజ్ఞులు. స్థిత అంటే భగవంతుని మీద స్థిత నిలచిన, ప్రజ్ఞ అంటే బుద్ధి కలవారు. వాళ్ళు స్థిత ప్రజ్ఞులు. ఆ స్థిత ప్రజ్ఞుల్లో నిన్నటి వారు ఒక రకం, ఇవాళ వారు మరొక రకం. ఇలాంటి వారు వీరేమిటండి అంటే వీడు సర్వం దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీః మునిరుచ్యతే. సర్వత్ర అనభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇవాళ రేపు ఇద్దరు వస్తారు.
ఇవాళ ఆయనవాడు సుఖం వచ్చింది, సుఖం వస్తే అనుభవించేశాడు, అంతే. మంచి మిఠాయి పెట్టాము, తినేశాడు. వాడికి ఏమైనా మంచి మాట అంటాడేమో అని చూస్తుంటాడు ఈ హోస్ట్. పెట్టినవాడు చాలా బాగున్నాయండి అంటారేమో అని ఏమన్నాడు, మంచి అంత పళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఊరుకుంటాడు, పుచ్చేసుకుంటాడు, అక్కడ పెట్టేస్తాడు. మనకి ఏం కానీ చూస్తే మీకు తెలుస్తుంది, ఏమి ఒకనాడు మనం ఇచ్చిన దానికి అప్రిషియేషన్ ఉండదు కదా. అయ్యో మంచి పని చేశారండి, చాలా గొప్ప పని చేశారు అనరండి. ఏమిటిది అన్యాయం, చేశామే, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామే, ఒక మాట ఏమీ లేదు, వారు వేసుకున్న మాల వేసేస్తారు, అంతే మనకి పెద్ద ఉపకారం. అంతేగాని అయ్యో ఇది ఎంత బాగుందండి అనరేమి. అంటే ఇది వారు చేసేది, వారికి ఏమి ఉండదు, వారికి ఏముండదు. దీని ఎందు వేసిన దాని ఎందు కోరిక ఉండదు. వేరిన దాన్ని చూసిన తర్వాత ఇలాంటిది మళ్ళీ వస్తే బాగుండు అంటే దాని పేరు స్పృహ. స్పృహ అంటే ఏమిటి, నాకు మళ్ళీ ఇలాంటిది కావాలి. మనం ఏం చేస్తాం, ఒకరు ఇంత పండు ఇచ్చారనుకోండి, ఇస్తే ఇవాళ చూసి నిన్న మీరు ఎక్కడ తెచ్చారో పండు చాలా బాగుందండి, చాలా మంచి పండు దొరికింది, ఇవిడైనా దొరుకుతున్నాయని అడుగుతా అంటే మరో పండు కావాలి అని అర్థం. కాబట్టి దీని పేరేమిటి, స్పృహ. ఈ స్పృహ ఉండదు వారికి. రెండవది మరొకటి ఏముండదు, దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగితే అనుద్విగ్నమనా, మనకి దుఃఖం కలిగితే గుండె కదిలిపోతుంది. ఉద్వేగం అంటారు దాన్ని. ఉద్వేగం అనగా గుండె దడదడ కొట్టుకుంటా, ఇది కొట్టుకోదు వారికి. అనుద్విగ్నమనా. సుఖేషు విగత స్పృహ, సుఖం కలిగింది, స్పృహ ఉండదు. మళ్ళీ ఇలాంటిది కావాలనిపించదు. వీళ్ళు ఈ స్థితిలో ఉన్నటువంటి పెళ్ళి వాళ్ళ. ఇది ఎలాగుంటుంది, నిద్రపోతున్నట్టే ఉంటుంది, కానీ నిద్ర సామాన్యమైన నిద్ర కాదు, మంచి పెద్ద నిద్ర. కాబట్టి నిన్నటి ఆవిడ పడుకుంది, అసలు ఏమీ తెలియకుండా పడుకుంది ఆవిడ. ఇవాళ ఆవిడకి తెలిసినట్టే ఉంది, కానీ ఏమిటో మరి తెలివిరాదేమో అన్నంత గాఢమైన నిద్రపోతుంది ఈవిడ. ఇలాంటి ఆవిడని ఇవాళ మేలుకుతున్నారు పడుకున్నటువంటి పిల్లని. ఇది నేను మనవి చేశాను. చివరికి ఆళ్వార్ల కథలు ఇవన్నీ వరుసగా 10 మంది ఆళ్వార్ల యొక్క కథలు 10 పాశురాల్లో వస్తాయి. మొదటి పాశురాలలో 3 ఆళ్వార్లు, వారు 3 కలిసేసరికి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి అనే మెరుపు, నారాయణుడు అనే మేఘము మెరుపు కలిసి ఒకసారి ఎదురుగా దర్శనమైతే చూసేసరికి స్వామికి ఆ దివ్య సౌందర్యానికి ఎక్కడ కంటిరాపు తగులుతుందో అని బెంగపెట్టుకుని 3 హారతులు, 2 హారతులు పట్టారు. 3 ఆయన చూసి అనుభవించాడు. ఇది నిన్నటి సన్నివేశం. ఇవాళ వీరేమిటి చేస్తున్నారు, ఈయనకి ఏమీ అసలు చదువుకోలేదు. ఆయన పుట్టగానే మరి ఎవరైనా పడేశారో, ఆయన అక్కడే పుట్టాడో తెలియదు. ఒక వెదురు పొదలో ఉన్నాడు. ఆ వెదురు పొద నరుకుతున్నటువంటి ఒక మేదరి వాడికి దొరికాడు. ఈయన దొరికితే ఆ మేదరి ఆయన పట్టు వెళ్ళి ఆయన్ని పెంచుకున్నాడు. పెంచాడు పిల్లడుగా. ఏమి తాగడు, తినడు. రోజు ఒక ఆమె తెచ్చి పాలు పెడుతూ ఉండేది. ఆ పాలు పెడుతుంటే దంపతులు పాలు పెడుతుంటే తాగుతూ ఉండేవాడు. ఆ భార్యాభర్తలు రోజు పాలు తెచ్చి, పాపం ఇలా కూర్చున్నాడు, ఈ పసివాడు ఏమి తాగడం లేదని ఆ మేదరి దంపతులు పాలు పెట్టారు. తాగాడు. పాలు తాగినందుకు మరికి ఏమిటి, మరికి ఒక మంచి యోగ్యమైన కుమారుడు కలిగాడు వారికి. వాడు మహాభక్తుడై ఈయన దాసుడైపోయినాడు. ఈ మేదరి వారు పెంచినటువంటి ఈయనకి పేరు భక్తి సారుడు అని పేరు. సారమైన భక్తి ముద్ద ఆయన దగ్గర కొడుకుని పెట్టారు సేవకి. వీడు సేవ చేస్తున్నాడు. ఆయన ఒక కుటీరం అక్కడ వేశారు. ఈయన మాట్లాడనేది ఏమీ లేదు, ఎవడో యోగయ్య ఉంటాడని ఈ పసివాడికి ఒక ఆశ్రమం కట్టేశారు, అందులో పెట్టేశారు. తమ కొడుకుని శిష్యుడిగా పెట్టేశారు. అక్కడ వారిద్దరూ ఉన్నారు. ఆశ్రమంలో ఒక పరిచర్యకు ఒక ముసలావిడ చేరింది. ఆవిడ ఒక్కో వీధిలో తుడుచుకొని బతికేటుంటే ఆవిడ పోనీ పుణ్యం వస్తుంది జీతం లేకపోయినా అని వారి ఆశ్రమం తుడవడానికి, నీళ్లు చల్లడానికి వెళ్ళేది. ఆమె అలా పరిచర్యలు చేస్తోంది. ఇలా కొంతకాలం ఉన్న తర్వాత ఆయన మహాయోగి అయిపోయి, ఆయనకేమి లోకం తెలియదు, లోకం మీద అభిలాష లేదు. ఏషణాత్రయం అంటారు. 3 ఏషణలంటే డబ్బు మీద కోరిక, పిల్లల మీద కోరిక, తరువాత లోకం మీద కోరిక. అంటే లోకం మీద కోరిక అంటే ఏమిటి, నన్ను వీళ్ళంతా అప్రిషియేట్ చేస్తున్నారా లేదా, అభినందిస్తున్నారా లేదా, స్తోత్రం చేస్తున్నారు అనిపిస్తుందండి. ఎంత గొప్పవాడికి కూడా ఏమనుకుంటే వీడికి ఎందుకు పట్టదు, వారికి మనకో పడుతుంది. దీని పేరు లోకేషణ. విత్త ఏమిస్తున్నారు, వారు ఇచ్చే సంభావన ఏమైనా ఉందా, ఈ తాంబూలంలో వట్టిపండేనా చూస్తుందండి ఈ కన్ను. ఇది విత్తేషణ. రెండవది దారేషణ, ఆ భార్య కావాలి. కొంతమంది పుత్రేషణ, దారేషణ, విత్తేషణ అంటారు. కొంతమంది దారేషణ, పుత్రేషణ, లోకేషణ అంటారు. ఎలాగన్నా 3 ఏషణలు ఉండకూడదు, అంటే 3 రకముల కోరికలు ఉండకూడదు. ఇవి 3 లేనివాడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయనకి పలకరించడు, మాట్లాడు, వచ్చారా అనడు, పోయారా అంటూ చూస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు దండం పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. ఈయన కూర్చొని ఒక చోట మొక్కలన్నీ అందరూ అడుగున వేళ్లు పారితే ఈయన ఇలా తలకిందులుగా పారి, ఊళ్ళో రాజుగారు అలా వెళుతున్నారు గుర్రం మీద. చూశారు ఈ ముసలి యువతిని.
అంటే ముసలిది కాదు, ఇప్పుడు యువతే, కానీ వెనక ముసలి. ఆ పడుచు పిల్లని చూశారు. అబ్బా ఎంత అందగత్తే అని దాన్ని ఆయన ప్రేమించారు. తీసుకెళ్ళి అంతఃపుర రాణి చేసేశారు. అయ్యా వీధులు తుడుచుకొని కలాప చల్లుకునేది ఇప్పుడు రాణి అయిపోయి కూర్చుంది. ఏమిటి మా ఆయన రాజుగారు ముసలాడైపోతున్నాడు, ఈవిడ యవ్వనం తరగటం లేదు. ఏమిటిది, నాకంటే ఇది వేగం ముసలిది అవ్వటం లేదు, నేను ముసలివాడిని అయిపోతాను, ఎందుకు బెంగ పట్టుకుంది, ఏమిటిది, మనకేమిటి ఏమైనా రహస్యం ఉందా? నాకు తెలియదు రహస్యం. ఇలా ఒక సాధు ఒక యోగి ఉన్నాడు అక్కడ, ఆయన పిచ్చివాడు, ఆయన అతను ఇచ్చాడు ఇది కబోలు, నాకు తెలియదు అక్కడ ఉండేవాడిని. అలా అయితే ఆయన మనం పిలిపిస్తే మనకి ఇస్తారనుకున్నాడు అనుకొని కబురు పంపించాడు. ఎలా వస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి? తన స్టేటస్ భంగం. వీళ్ళు అడుగుతాడా, వీడు చక్రవర్తి కదా, పెద్ద రాజుగారు. అప్పుడు ఆయన శిష్యుడికి కబురు పంపించాడు. అబ్బాయి ఓ మాట, మీ గురువు గారు మా దగ్గరికి రమ్మన్నాం, మేము కోరేమని చెప్పమన్నాడు. పంపిస్తే ఆ శిష్యుడు వెళ్ళాడు, ఇలా రమ్మంటున్నారు. నాకు తీసాడు ఆయన, సమాధానం చెప్పుడు రానాడు వాళ్ళు అన్నాడు. వీడు వెళ్ళి మళ్ళీ చెప్పాడు, మా గురువు గారు రారండి అలా పిలిస్తే ఎక్కడికి, అవసరమైతే మీరు దయచేయండి. వీడికి కోపం వచ్చింది. కోపం వచ్చి పోయి నూరామ ఆస్థానానికి వచ్చి, నువ్వు మంచి కవిట పాటలు రాస్తావు, నా మీద పాటలు రాయమన్నాడు. అయ్యా మా గురువు గారు మీద తప్ప మరొకరి మీద పాటలు రాయడం నాకు అలవాట్లేదండి అన్నాడు వాడు. అయ్యా ఇంకా పట్టడానికి కోపం వచ్చి, మీరు మా రాజ్యంలో ఉండడానికి లేదు, ఖాళీ చేసి ఉన్నాడు. ఖాళీ చేసేయమంటే సరే ఏముంది పదవితో వెళ్ళిపోదామన్నారు. ఏముంది, శిష్యుడు వెళ్ళిపోతున్నాడు, గురువు గారు బయలుదేరిపోయినారు. వారు పూజించే దైవం ఉన్నాడు వారి ఇంట్లో, ఆయన కూడా నేను వెళ్ళిపోతాను, అయితే మీరు వెళ్ళిపోతే నాకెందుకని ఒక ఆలయంలో ఉన్నారు వీరు. ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామి ఆయన కూడా కదిలిపోతున్నాడు. కదిలిపోతుంటే ఊరంతా గోల పెట్టేసి, ఇదేమిటి విగ్రహం కదిలిపోతుంది ఏమిటి చూసి గాబరా పడిపోయి, అప్పుడు మళ్ళీ ఆయన ప్రార్థించారు, అయ్యా స్వామి విగ్రహం వెళ్ళిపోతే ఊరికి అనర్థం అండి, అంటే మీరు ఎలాగైనా దాన్ని ఆపవలసింది. అంటే ఏమిటి చేయాలి, మీరు ఉండిపోతే విగ్రహం ఉండిపోతుంది. అప్పుడు ఈయన చెప్పారు, ఉండండి స్వామి, మరి వారందరూ బాధపడుతున్నారు కాబట్టి మేము ఉంటాం, మీరు ఉంటారని. అప్పుడు రాజుగారు వచ్చి బతిమాలితే ఉన్నారు. ఈ దేవుడికి పేరు కంచిలో ఉంది ఇది ఆలయం, యథోక్తకారి అని పేరు. యథోక్త అంటే చెప్పిన విధంగా, కారి చేసిన దేవుడు ఆయన యథోక్తకారి. ఆ దేవుడిని చూశారు. ఈయనకి సిద్ధులేమీ లేవు, పట్టి గుడ్డ చిన్న ఏదో ఒక పువ్వు కూర్చుంటాడు, పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ఒక బొంత ఆయనకి, ఆ బొంత కుట్టుకుంటూ ఉంటాడు స్థవానం, సూది దారం బొంత, గుడ్డలు వేస్తూ ఉన్నాం, ఏ గుడ్డ దొరికినా వేస్తూ ఉన్నాం, దాని మీద కుట్టేస్తూ ఉన్నాం. వీధిలో తిరుగుతాడు, పీలికలని తెస్తాడు, కుడుతూ ఉంటాడు. ఏమిటో ఈ పని అర్థం కాలేదు. ఇది వేదాంత రహస్యం అన్నారు మన పెద్దలు. వీటికి అన్నిటికీ అర్థాలు ఉన్నాయి. చెట్టు మీదన నీళ్లు పోయడం, వేళ్ళు పైకుంటే పోస్తారా? మన చెట్టుకి వేళ్ళు ఎక్కడున్నాయి? ఏ చెట్టు? సంసారం అనే వృక్షానికి మూలం ఎక్కడుంది? చెప్పింది భగవద్గీతలో 15వ అధ్యాయం, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఒక రావి చెట్టు ఉందయా, దాని మొదలు పైకుంది, కొమ్మలు కిందకున్నాయని చెప్పింది. ఈయనకు ఆ రహస్యం తెలిసినవాడు. పిచ్చివాళ్ళ ప్రతి మొక్క ఎక్క తీస్తున్నాడు, అటించిడు పోతున్నాడు, మీదకి నీళ్లు పోస్తున్నాడు. అంటే ఏమిటర్థం? నేనైనా ఇక్కడ నీళ్లు పోస్తే పెరిగేది సంసారం, అక్కడ నీళ్లు పోస్తే ఆ మూలం వృద్ధి పొందుతుంది, దానికి అర్పించాలి. కాబట్టి ఏ కర్మ చేసినా వాడికి అర్పించు, ఏ కర్మ చేసినా వాడికి అర్పించని బోధపడతాడంటే ఈ పాఠం ఎవడికి తెలుస్తుంది? తల్లకిందలో పడుతున్నాడని పిచ్చివాడు అనుకున్నారు లోకం అంతా. రెండవది ఆయన చేసేది ఏమిటి? బొంత కుట్టడం. మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క దారం కుడుతున్నాం. ఏమిటి కుడుతున్నాం? నీవు ప్రేమ ఇవాళ మనకి పుట్టిన పిల్లడి మీద, రేపు వాడికి పుట్టిన పిల్లడి మీద, ఎల్లుండి వాడికి వచ్చిన పెళ్ళాం మీద, ఆ మర్నాడు వాడికి వచ్చినటువంటి మరొక కోడల మీద, ఇలాగూ రోజుకొక సంబంధం. ఇది నాది నాది అనేటువంటి సంబంధముల చేత ఏమిటి చేస్తున్నావు? నువ్వు సూదితో బొంత కుట్టినట్టు కుట్టుకుంటున్నావు, పెద్ద బొంత. ఈ బొంత కప్పుకో తిరుగుతున్నావు. ఎంతసేపు బొంత కప్పుకుంటున్నావు. మనం ఏ బొంత? అనేక మందిని మన ప్రేమ సంబంధములనేటటువంటి దానితోటి కుట్టుకొని మనం తిరుగుతున్నాం. ఇది చెప్పాలి ఈ పాఠం. దీనికోసం ఆయన చిత్రంగా బొంత, మొక్కలు, చిన్న తోట, తలకిందుల మొక్కలు, తోట, ఇదండి ఆయన వ్యాపారం. ఇంకా లోకం ఎవడైనా వాడిని పిచ్చివాడు అనుకోరు. కాబట్టి ఆయన పేరు ద్రావిడ భాషలో తిరుమొడిషై ఆళ్వా. ఇది మెడ్రాస్ కొంచెం దూరంలో పూందమల్లి రోడ్లో వెళుతూ ఉంటే అక్కడ మనకు కనిపిస్తుంది గోపురం దూరంగా తిరుమొడిషై అనేటువంటి ఊరు. అక్కడ ఆయన ఉండేవారు. ఆయన అలా ఉంటూ ఉండగా ఆయనకి ఏ సిద్ధుడు ఊరికే ఇదే వెర్రి పనులు చేస్తూ కూర్చుంటే ఒక సిద్ధుడు వచ్చాడు. ఆయన హిమాలయాలలో తపస్సు చేసి రససిద్ధి పొంది ఏదంటే అది అయిపోయేటువంటి ఒక సిద్ధి పట్టుకొని వచ్చేవాడు. ఈయన చూస్తే జాలి వేసింది. పాపం వెర్రివాడు, ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకుంది గుడ్డ లేదు, ఏదో ఈ చింకు గుడ్డలని కుట్టుకుంటున్నాడు. వీడికి ఏది కాల్స్తుంది వచ్చేటప్పుడు గుడికి ఇద్దామని వచ్చిన రస కుటికి ఇచ్చాడు. డబ్బాయి తీసుకో, ఇది మీ దగ్గర పెట్టుకోండి మీకు ఏది కావాలంటే అది వస్తుంది, దీన్ని చూడండి ఒకసారి కోరండి అన్నాడు. ఇది ఇలా ముట్టిస్తే బంగారం అయిపోతుంది అని ఒక స్పరిశ వేది లాంటిది ఇచ్చాడు.
ఈయన చూశాడు, ఇలా పుచ్చుకున్నాడు, సరే అని అక్కడ పెట్టాడు. పెట్టి తన ఒళ్ళు ఎన్నాళ్ళ నుంచి స్నానం ఉండదు కదా ఆయనకి, ఇలా ఒళ్ళు నలిచాడు. నలిస్తే ఇంత మన్ను వచ్చింది, అది ఇలా ఉండ చేశాడు. ఆయనకి ఇచ్చాడు ఈయన. అయ్యా ఇది మీరు పట్టుకో, వెళ్ళి దేనికి కాల్సి దానికి తగల్చండి, బంగారం అయిపోతుంది అన్నాడు. అంటే అంత వేళాకోళంగా ఉంది ఈయనకి. ఉంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి దాన్ని ముట్టించాడు. ముట్టిస్తే వాడు ఏది పట్టుకుంటే అవన్నీ బంగారం అయిపోతున్నాయి. ఇదేమిటారా, వీడు కూడా మనకంటే గొప్ప శక్తుల్లో ఉన్నాడు. ఒళ్ళు నలిచిన మన్నుకే ఇంత శక్తి ఉంది. మన ఎక్కడో తచ్చిసిడి హిమాలయాల తపస్సు చేసి అసగుడికి తెస్తే వీడు ఒంటి మన్ను ఇచ్చేసాడని వాడు వెంటపడిపోయినాడు. ఇలాంటి వెర్రి పనులు చేస్తూ ఉండేవాడు. ఈయన మేదరి వారి వంశంలో ఉండని చెప్తే పాపం జంధ్యం లేదు, బ్రాహ్మడు కాడు కదా, జంధ్యం ఎవరు వేస్తారు, వీడికి ఉపనయనం ఎవరికి ఇస్తారు, గాయత్రి ఏమీ లేదు, వేదం అసలు లేదు, వేదాధ్యానికి అధికారం లేదు వాడికి, మేదరి వాడు చదవడానికి వీల్లేదు. ఈయన ఒకసారి తీర్థయాత్రకి బయలుదేరాడు. ఈయన బయలుదేరి వెళుతూ ఉంటే తిన్నగా కుంభకోణం అని వెళ్ళారు. ఆ కుంభకోణానికి ముందుగా ఒక ఊరుంది, అది పెరుంపులియూరు అని పేరు. ఆ పెరుంపులియూరు అనేటువంటి ఊళ్ళో పెద్ద బ్రాహ్మణులు అందరూ మంచి శ్రోత్రియులు, వేదం చదువుకున్నవారు, యజ్ఞాలు చేస్తున్నవారు. అయ్యా ఈయనలా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ వేదం చదువుకున్నారు. అప్పుడు ఆ రోజులలో వేదం శూద్రుడంటే వడువు కాని వాడు, ఉపనయనం కాని వాడి చెవిని పడితే ముందు వాడి చెవుల్లో ఇనుము కాల్చిపోసేమన్నారు. అంటే వేదం చెప్పిన కదా, అదేమిటంటే అన్యాయం మధ్యన వాడికా అంటే అధికారం లేని వాడు విన్నాడు కనుక వాడికి ముందు. కాబట్టి లంచం పుచ్చుకున్నవాడు కాదు, ఇచ్చిన వాడికి కూడా పనిష్మెంటే. లంచం పుచ్చుకున్నవాడు ఎంత తప్పో, ఇచ్చినవాడు ఎంత తప్పే. కాబట్టి చదివితే విన్నవాడికి అంతే తప్పు కనుక వాడికి ప్రాయశ్చిత్తం చేయమన్నారు. చెయ్యమంటే ఈయన వస్తూ ఉంటే వాళ్ళందరికీ మానేశారు, వేదం చదవడం మానేశారు. మానేస్తే మర్చిపోయినారు. ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ అయిపోయినారు తెలియదు. మన ఇటువంటి సహస్రనామం మధ్యలో చచ్చిపోతాం, ఎక్కడ ప్రారంభించామని. అలాంటి చిక్కులో పడిపోయినారు వీళ్ళందరూ. పడిపోతే అప్పుడు మళ్ళీ ఏం చేశారు వీళ్ళను? అప్పుడు ఆయన మహానుభావుడు, ఆయనకి వేదాలన్నీ లోపల తనంత తాను భాషిస్తాయి. భగవత్ దర్శనం చేసిన వాడు, ఆయనకి ఎక్కడ చూస్తున్నా భగవానుడి దర్శనం అవుతున్నాడు. జారి వేసింది, ముందుకు నడిచి వెళ్ళిపోతూ అక్కడ నల్లటి ధాన్యపు గింజ దొరికింది. ఆ ధాన్యపు గింజ ఇలా గోళ్లతో ఉంచేశాడు. వచ్చేసి అక్కడ పడేశాడు. అరే వీడికి ఏదో మన అర్థం తెలిసిపోయిందిరా వేదానికి. అందులో చదివితో ఏముంటుందిట, నఖ నిర్భిన్న కృష్ణ యవ, కృష్ణ యవ నఖ నిర్భిన్న అని పదాలు ఉన్నాయట. కృష్ణ యవ అంటే నల్లధాన్యం, నఖ గోళ్లతో, నిర్భిన్న చీల్చినది ఆ యజ్ఞంలో పురోడాశానికి వండాలి అని ఒక శాస్త్రం కథ చెబుతోంది బ్రాహ్మణం వేదంలో. ఆ బ్రాహ్మణం వాక్యం వాళ్ళు చదువుతున్నారు. ఈయన విన్నాడు, ఈయనకి తెలుసున్నది, కానీ ఈయన అర్థం తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు మానేశారు, మనిషి మరిచిపోయినారు. ఈయన ధాన్యం జ్ఞాపకం, బాగుంది జ్ఞాపకం అన్నారు ఏదో అనుకొని ఊరుకున్నారు. కానీ ఈయన నమ్మలేదు. ఈయనోడు వేదం తెలుసున్న ఆయనకి ఏదో క్యాజువల్గా అలా పడేసాడు. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, ప్రతిదీ యాక్సిడెంటల్ అంటూ ఉంటారు. యాక్సిడెంటల్ అంటే దానంతటా అది అయిందని. అలాగే ఇది యాక్సిడెంటల్ అనుకున్నారు వాళ్ళు. అనుకొని కింద పడేశారు, వాళ్ళు వెళ్ళిపోయినాడు. తిన్నగా కుంభకోణం వెళుతున్నారు ఈయన. ఆ కుంభకోణం వెళుతూ ఉంటే ఈ తిరుంపులియూరు వారి యజ్ఞంలో ఏమి దేవతలు రావటం లేదు, ఎవరు పిలిచినా పలకడం లేదు. ఎందుకంటే ఈయన వస్తే అవమానం చేశారు కదా ఈ వేద పండితులు, ఇక్కడ అసలు ఎవరు రావటం లేదు. సరే తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఇలాగోలా ఈయన పాపం బాగుండదు, మర్యాద కోసం ఎందుకంటే చిక్కుపడిపోతామని మళ్ళీ తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. జంధ్యం లేనివాడు వట్టి గుండెల మీద ఏం కప్పు లేదు, వట్టి కట్టుకున్న గుడ్డ తప్ప ఏమీ లేదు. ఏం కూర్చున్నాడు జంధ్యం లేకుండా దిశ గుండెలతో కూర్చుంటే ఎలాగ వీళ్ళకి అన్ని చిక్కులు. వీళ్ళ దేవతలు చూస్తే దేవతలు రాలేదు. అప్పుడు చూశారు, ఈయన గౌరవిస్తే కానీ రారు కాబోరు అనుకున్నారు. ఇది ఎవడో ఏమిటో అన్ని సంఖ్యలు ఉంటాయండి మనకి. ఎంతసేపు కదా శరీరానికి సంబంధించినవి అన్ని బెంగలను. ఈ శరీరం బ్రాహ్మణ శరీరమా, క్షత్రియ శరీరమా, శూద్ర శరీరమా, వీడికి మనం దండం పెట్టచ్చా, పెట్టకూడదా, మనం ఇంత గొప్ప వాళ్ళం బ్రాహ్మణం కదా, వేదం చదువుకున్న పండితులం కదా, వీడికి దండం పెడితే ఎంత అవమానం, ఎంత చిక్కులు పడిపోతున్నాం మనం అందరం. వారికి అలాగే కలిగింది పాపం. కలిగితే అప్పుడు వారు ఒక్కసారి ఆయన వైపు చూశారు. ఇంతసేపు చూడలేదు, ఇప్పుడు చూశారు. చూసేసరికి ఆయన హృదయంలో సాక్షాత్ లక్ష్మీనారాయణ దర్శనమైనారు. అందరూ ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేశారు. ఆయనకి నమస్కారం చేసి అప్పుడు దేవతలు అందరూ వచ్చారట, భాగాలు పుచ్చుకున్నారు. అయిపోయింది. కుంభకోణం వెళ్ళాడు. ఇక్కడ కుంభకోణంలో ఆయన ప్రదక్షిణం చేస్తున్నారు వీధులంటే. ప్రదక్షిణం చేస్తుంటే ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం శార్ంగపాణి అని అక్కడ దేవుడి పేరు. ఆ శార్ంగపాణి అనే ఒక శేషశయ్య మీద పడుకొని ఉంటారు. ఆ పడుకున్నటువంటి స్వామి ఇలా లేచిపోతున్నారు. రాతి విగ్రహం, శిలా విగ్రహం, అది ఇలా లేస్తోంది. అదేమిటో గాబరా పడుతున్నది, ఏదో దేశానికి అరిష్టం, విగ్రహం కదులుతోంది, విగ్రహం లేస్తోంది అనుకున్నారంటే ఆ వీధి అంటే వస్తున్నాడు ఈయన్ని చూడాలి స్వామి. చూడడానికి మనం పడుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే ఇలా పడుకొని లేస్తాను చూడండి, అలా లేస్తున్నారు. ఇప్పటికీ అలా ఉండిపోయినాడు ఆయన. ఇది చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయినారు. ఆ శారంగపాణి సన్నిధికి వెళ్ళి ఆయనకు మంగళాశాసనం చేసి ఈయన అనేకమైనటువంటి దివ్య ప్రబంధాలు రాసి మహత్తరమైనటువంటి వైభవాలు ఎన్నో ఉన్నాయి. ఉంటే ఏమిటి ఆయనకి తెలుసునా, నాకు శక్తి ఉందని తెలియదు, నాకు ఇంత జ్ఞానం ఉందని తెలియదు, నాకు భగవద్ అనుగ్రహం ఉందని తెలియదు, భగవత్ సాక్షాత్కారం ఉన్నదని తెలియదు, ఏమీ తెలియకుండా ఉన్నాడు ఆయన. కాబట్టి అన్ని ఉండి ఉన్నాయని తెలియకుండా
అవి నేను అనుభవించదగినవని కానీ పొందదగినవని తెలియకుండా ఉన్నటువంటి ఆళ్వారు నిన్నటి ఆళ్వారు. ఎవరైనా అద్దాల మేడలో దీపాలు, మెత్తని పాంపు, చుట్టూ అగరుదూపాలు, అమ్మగారు పక్కన కూర్చొని ఇదంతా కథంతా నిన్నటిది అయింది. అది ఆళ్వారు. ఆయన్ని లేపాం. అటువంటి మహాపురుషుల అనుగ్రహం పడితే మనకి మనసు లొంగాలి. కానీ నీ సాధన వెర్రి జపాల వల్ల దొరుకుతుందా? ఎంతసేపు చేసినా జపంలో మీద ఎన్ని లక్షలు అయిందో లెక్కే మిగులుతుంది. ఎన్ని లెక్కలైంది, ఎన్ని లక్షలు అయింది. రోజు నేను 3 లక్షలు చేస్తానండి, 2000 చేస్తానండి. ఎంత చేస్తే నష్టం ఏమిటి? ఎంత చేసినా ఒకటే, ప్రయోజనం లేదు. కాబట్టి ఏది ఉండాలి? వారి అనుగ్రహం ముందు పడితే తర్వాత నీవు జపం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. ఇది మనకు ఒక సిద్ధాంతం. దానిని నేర్పుతోంది ఈ లేపడాలన్నీ. ఇంక తరువాత ఇవాళ ఆయన అంతకంటే అధ్వానమైన మనిషి. ఈయన ఒక శూద్ర దంపతులు. వారు తిరుక్కురుంగుడి అని ఒక దివ్య దేశానికి పక్కన ఉన్నారు. ఆ దంపతులు ఆ ఊళ్ళో ఉన్న తిరుక్కురుంగుడి అనేది ఊళ్ళో ఉన్నటువంటి ఒక పెరుమాళ్ళు ఉన్నారు. వారికి మొక్కుకున్నారు, స్వామి మాకు బిడ్డడు పుడితే నీకు సమర్పిస్తాం, నీకు వచ్చేసి సేవింపజేస్తాం. సరే పుట్టేశాడు. మళ్ళీ సంవత్సరానికి పిల్లడు. మనం దేవుడికి మొక్కుంటే పిల్లలు పుడుతున్నారు, అలాగే పుట్టేశాడు. కానీ ఏమిటన్నారు వీళ్ళు? పాపం పొరపాటుగా నీకు సమర్పిస్తామన్నారు. అంటే నిజమనుకున్నాడు ఆయన. వీళ్ళు పుట్టిన తర్వాత ఇవ్వగలమండి, మనం ఊరికే పుట్టినంతసేపు దేవుడికి ఇచ్చేస్తా ఉంటాం. కానీ పండులాంటి పిల్లలు పుడితే ఎవడు ఇచ్చేస్తాడు దేవుడికి పట్టుకెళ్ళి? సరే పట్టుకెళ్ళి స్వామికి చూపించాం అని తిన్నగా తీసుకొచ్చారు. తీసుకొస్తే వీడు పుట్టినప్పుడే ఆ మావి పోయి పుట్టాలి, మావితోటే పుట్టేశాడు. పుట్టిన తర్వాత మావి అలా ఎలా బిడ్డదో వాడికి తెలియకుండా విడిపోయింది. మావి విడిపోయిన తర్వాత పిల్లడు వచ్చాడు. ఆ పిల్లని తీసుకొచ్చి ఆలయంలో పడుకోబెట్టారు. పడుకోబెడితే స్వామి అక్కడ ఉన్నారు, సేవిస్తున్నాడు. ఇలా పడుకున్నాడు. ఈ పిల్లడు మాట ఏడవకపోతే పిల్లడు బతికున్నట్టు లెక్క కాదు మనకి. పుట్టగానే ఏడవాలి. ఏడిస్తే వాడు మంచి స్వచ్ఛంగా పుట్టినవాడు అన్నమాట. ఏడుస్తున్నాయండి, అదిగో గదిలో ఏడుస్తున్నాడు. కాబట్టి ముందు మన పుట్టుక ఏడుపుతోటే, ఆయన పుట్టుకతో ఏడుపు రాలేదు. ఆయన ఏమిటో తెలియదు, ఏడుపు మానేశాడు. భయపడ్డారు వీడితో, పోయినాడో ఏమిటో అని. కానీ బతికున్నాడు. స్వామి సన్నిధిలో పడుకోబెట్టారు. వాడు ఏమి కదలలేదు, మెదలలేదు, అలా పడుకొని ఉన్నాడు. చూశాడు ఇంకా స్వామి. అర్చకులకు ఆవేశం వచ్చి, అయ్యా ఈ పిల్లడు మీ పిల్లడు కాదండి, స్వామి పిల్లడు, వాడిని మళ్ళీ మీరు తీసుకెళ్ళకండి. ఇక్కడే ఒక చింత చెట్టు అప్పుడే ఎన్నాళ్ళ నుంచో పెరుగుతోంది. ఆ చింత చెట్టులో ఒక తొర్ర ఉంది. ఆ తొర్ర లోపల ఏమిటో ఎవరూ కట్టలేదు కానీ ఉయ్యాలోటి కట్టబడి ఉంది. వీడి కోసం కట్టబడ్డది ఇట్లా ఉయ్యాల, దానిలో మీ పిల్లని పడుకోబెట్టండి అని వీళ్ళు చెప్పేశారు అర్చకులు. స్వామి చెప్తున్నారని చెబితే ఏమిటి చేస్తారు? ఈ పిల్లడేమో మాట్లాడ్డాయి, ఏడవడాయి, వీడు పాలు తాగడాయి. ఎందుకు ఈ పిల్లని ఇంటికి వెళ్ళి మోసగడి మరింత బెంగపెట్టి ఉంది తప్ప. సరే స్వామి ఆదేశమైంది, నా ఉయ్యాలో పడుకోబెట్టి వెళ్ళిపోయినారు. అలా పడుకున్నాడు. లేచాడు, పెరిగాడు, లేచాడు, కింద కూర్చున్నాడు, పద్మాసనం వేసుకు కూర్చున్నాడు. మాట్లాడు, ఉలకడు, పలకడు, ఆహారం తీసుకోడు. అలా 16 ఏళ్ళు ఉండిపోయినాడు. ఎవరు? శూద్ర బాలుడు. 16 ఏళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకనాడు ఆయనకి ఏమిటో తెలియదు, హఠాత్తుగా కొన్ని పాటలు నోటంటే వచ్చేసాయి. ఏమిటో తెలియదు. ఆహా స్వామి, లోకంలో అన్నిటికంటే గొప్పవైనవన్నది, అన్నిటికంటే గొప్పవాడి నువ్వు కదా. లోకంలో అది ఇది ఏది వాడు వీడు ఏమన్నా నువ్వే కదా. ఎక్కడ చూసినా ఏ వస్తువైనా గతకాలంలో కానీ ఈ కాలంలో కానీ రాబోయే కాలంలోనూ ఉన్నవని నువ్వే కదా. ఇలాంటి పాటలు ప్రారంభించాడు. పిచ్చి పాటలు ఏమిటో తత్వాల్లాగా ప్రారంభించి ఉపదేశాలు ప్రారంభించాడు. అయ్యా వదిలిండి, వదిలిండి అంటాడు ఈయన ఈ చెట్టు ధరలో కూర్చొని. ఇలాగూ దీన్ని తిరువాయుమొഴി అని ఒక ప్రబంధంగా ఆయన 4000 పాశురాల్లో 4 ప్రబంధాలు రాశాడు. ఈ 4 ప్రబంధాలని ద్రావిడ వేదమని ఆదరిస్తారు. వేదం అంటే పురుషుడు నిర్మించినవి కాకుండా సహజముగా ఆవిర్భవించినవి వేదం అంటారు. ఇప్పుడు ఇది ఎలా ఆవిర్భవించింది? పురుష ప్రయత్నం చేత వచ్చిందా లేదా? పురుషుడి నోటి నుంచి వచ్చింది, పురుష ప్రయత్నంతో రాలేదు. మరి ఎలా వచ్చింది? సర్వేశ్వరుడు ఆయనకు కనిపించి, ఆయనకు దర్శనమిచ్చి ఆయనను వర్ణింప చేసుకున్నాడు. ఈయన స్థితి ఎలాగుంది? ఏ ప్రయత్నం చేయడు. ఈయనకి మోక్షం కావాలా? అక్కర్లేదు. ఎంతసేపు స్వామి శరీరం వదిలించి ఆయన అంటాడు, శరీరం వదిలించడం కాదయ్యా, నీ శరీరంతో ఇంత పరమపదాన్ని తీసుకుపోతానంటాడు ఆయన. ఎవరు? పెరుమాళకి ఇంక పెద్ద వాదం. ఆ తిరువాయుమొഴి ప్రబంధం చదివితే అందులో ఆయన అంటాడు, దీంతో చిచ్చి ఇదా నాకొద్దు, ఇది నువ్వు వదిలే తీసేయమంటాడు ఈయన. అబ్బాయి చాలా గొప్ప శరీరం, ఇంత మంచి శరీరం ఇలాంటిది దొరుకుతుంది, ఎవడు ఈ శూద్ర శరీరాన్ని పట్టుకొడిపోతానంటాడు ఆయన. ఎక్కడికి? వైకుంఠాన్ని. వీడిని మన ఇంట్లోకే రానివ్వం, వీడిని తీసుకెళ్ళిపోయి వైకుంఠంలో పెడతానంటాడు ఆయన. అంటే ఈయన ఒప్పుకున్నాడు కాదు. ఈ శరీరాన్ని వదిలిస్తే కానీ నాకు వల్ల కాదన్నాడు. ఇది పెద్ద యుద్ధ కథ. అలాగా 4 ప్రబంధాలు వచ్చాయి ఆయన రాసినవి. ఆయన మహాపురుషుడు, మహాకవి, మహాభావుకుడు, మహాభక్తుడు. ఉత్తమమైనటువంటి ప్రబంధాలు రాశారు కనుక అసలు ఆళ్వార్లలో ఆయనని మీదన పెట్టేశారు. నమ్మాళ్వారని. ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉంటారు మీకు ఒక ఆయన ఇలా చేతులు ఇలా ముద్ర పెట్టుకొని ఇలా మఠం వేసుకొని
మీదని చుట్టూ ముడి వేసేసుకొని ఒక ఆయన కూర్చుంటారు, ఒక పక్కన రామానుజులని ఇలా నమస్కారం చేస్తూ కూర్చుంటారు. ఆయన చదువుకొని పాండిత్యం సంపాదించి జ్ఞానం సంపాదించి వాదాలు చేసి శాస్త్రాలు చదివి వేదానికి ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలన్నిటికీ వ్యాఖ్యానం రాసినవాడు ఆయన. ఏమీ లేకుండా పాటలు పాడినవాడు ఈయన. వీళ్ళిద్దరూ చెరువు పక్కన. ఆయనకి సాపత్యం ఏమిటండి? ఆయన చూస్తే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, వేదాలు చదువుకున్నాడు, యజ్ఞాలు చేశాడు, ఆశ్రమ స్వీకారం చేశాడు. ఆయన ఆచార్యుడు అంటారు, రామానుజ ఆచార్యులు. ఈయన పేరు ఆళ్వార్. ఈయన తన ప్రయత్నము లేకుండా భగవద్ దర్శనం చేసినవాడు, భగవద్ అనుభవం అనుభవించినవాడు, విశ్వంలో సర్వత్రా భగవంతుని దర్శించినవాడు. ఏ పదార్థాన్ని చూసినా నా స్వామి కనిపించినవాడు ఈయన. అయితే ఈయన్ని మా కుటుంబాల్లో ఆరాధన చేసుకునే వాళ్ళందరూ దేవుడు పక్కన పెడతారు. కుడి పక్కని ఈ శూద్రాల వారు, ఎడమ పక్కని భగవద్ రామానుజాచార్యులు వారు. ఈ రెండూ లేకపోతే తీర్థం పుచ్చుకోకూడదు. ఆ దేవాలయానికి వెళ్ళి తీర్థం పుచ్చుకోవద్దు, మా వారు పుచ్చుకోకూడదు అంటారు. ఏమో తెలియదు మాకు, కానీ నియమం. ఆ ఆలయాన్ని దివ్య దేశం అంటారు. వారు పాడిన ప్రబంధాన్ని దివ్య ప్రబంధం అంటారు. వారు ఉంటే దానిని దివ్య దేశము, దివ్య ప్రబంధము. అక్కడ వారిని నిత్యము సేవించేవారిని దివ్య సూరులు. 3 దివ్య. ఈ దివ్యులలో ఒకరెవరు? మనకి మొట్టమొదటి వారు నమ్మాళ్వారు. మిగిలిన ఆళ్వార్లందరూ వారికి అవయవాలు లాంటి వారు కనుక మొత్తం ఆళ్వార్లు 10 మందికి మొదటివాడు ఆయన. వీళ్ళు ఎలాగున్నాడు? ఆయనకు సుఖం వచ్చినా తెలియదు, దుఃఖం వచ్చినా. దుఃఖేషు అనుద్విగ్నమనా, దుఃఖం వచ్చినా మనసు చెలించదు. సుఖేషు విగత స్పృహ, ఇది నాకు రావాలనే కోరిక లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఆళ్వారిన. ఈ అవస్థని యోగశాస్త్రంలో ఏకేంద్రియావస్థ అంటారు. నిన్నటి అవస్థని వశీకారావస్థ అంటారు. ఇవాళ దానిని ఏకేంద్రియావస్థ అంటే ఒకే ఇంద్రియం పనిచేస్తుంది, మనస్సు. కన్ను, చెవి, ముక్కు వీళ్ళకేమీ పనిచేయవు, మనసే పనిచేస్తుంది. ఆ మనసు పనిచేస్తున్నటువంటి మనసును అటువైపు తిప్పేస్తే మిగిలిన ఇంద్రియాలు ఏవి పనిచేయవు. ఆయన అది చేశాడు కనుక ఈ పడుకున్నటువంటి ఆయన కేవలముగా ఇంద్రియముల వ్యాపారము మానినవాడు కాక మనసు పనే మాన్పినవాడు కనుక ఆయన కేవలముగా పెద్ద నిద్రపోతున్నట్ట. ఈ గోపిక మళ్ళీ గోపిక రావాలి. ఇవేమిటంటే గిరగిర తిరుగుతూ ఉండాలి. మనం కొంచెం ఒక మాట ఉపనిషత్తులు వెళుతూ ఉండాలి, ఒక మాట యోగశాస్త్రానికి వెళుతూ ఉండాలి, ఒక మాట మన ఆలయానికి వస్తూ ఉండాలి, ఒక మాట మన లోపలికి వస్తూ ఉండాలి. ఇలాగ గిరగిర తిరగాలి. తిరిగితే తిరుగుపావాయి. అంతేగాని ఒక్కచోట కూర్చుంటే తిరుగుపావాయి కాదు. మళ్ళీ ఒక మాట రండి. ఇప్పుడేమిటి కదా, ఈ గోపిక వ్రేపల్లెలో ఈ పక్కన కృష్ణుడిల్లు, నంద యశోదలో కృష్ణుడు. వారింటికి పక్కనే ఉంది ఈవిడిల్లు పక్కనే ఉంటే ఆ మధ్యని ఈయన మంచి తెలివైన వాడు మన కృష్ణప్ప. నాన్న గోడ మరీ ఎత్తు పెట్టేస్తే గాలి రాదన్నాడు. అంటే నిజమే అనుకున్నాడు వాళ్ళ తండ్రి వెర్రివాడు. ఎందుకు ఈ అమ్మాయి కోసం. ఈ పక్కింట్లో అమ్మాయి ఉంది, నీకు బాగా ఇష్టమైన అందకత్తైన అమ్మాయి. ఈ అమ్మాయి దగ్గరికి వెళుతూ ఉండాలి, వస్తూ ఉండాలి, పెద్దవాళ్ళకి తెలియకుండా. రాత్రిపూట ఎవరికీ తెలియకుండా గౌడ దాటి వెదలకు వస్తూ ఉంటాడట. రాత్రి వీడు ఇంట్లో ఉంటాడు, మళ్ళీ వెలుగులకు వస్తుంటే ఇంటికి వెళ్ళిపోయి అమ్మ పక్కలో పడుకుంటాడు ఈయన. ఇది ఒక కథ, చిత్రమైన కథ. ఇది ఎవరికి? ఏకేంద్రియావస్థలో ఉన్న యోగులకి. ఈ ఏకేంద్రియావస్థలో ఉన్న యోగులు ఏమిటి చేస్తూ ఉంటారు? మనకి సీతమ్మ ఎక్కడుంది? లంకలో అశోకవనంలో ఉంది. అశోకవనంలో ఒక వృక్షం కింద కూర్చోబెట్టేశాడు. భవనాలకి తీసుకెళ్ళాడు, చూపించాడు. ఏమి చూపించినా ఉండలేదు. నాకు అక్కర్లేదని. సరే ఇంకేం చేస్తాం, ఇంత వైరాగ్యం ఉంది, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి 500 మంది రాక్షసులను పెట్టి బెదిరిస్తూ ఉండండి, రోజు ఎప్పటికైనా మనకు లొంగుతుంది అన్నాడు. సరే బెదిరించడం ప్రారంభించారు. ప్రారంభిస్తే ఆవిడ లొంగడం లేదు. ఆవిడ ఎక్కడుంది? రాముడిలో ఉంది. రాముడినే తలుస్తోంది, రాముడినే చూస్తోంది. ప్రతి చెట్టు మీద రాముడిని, ప్రతి చోట రాముడిని, ప్రతి భావంలో రాముడిని దర్శిస్తూ కూర్చుంది ఆవిడ. ఈ స్థితిలో ఉంటే ఇప్పుడు దీన్ని ఏమిటనాలి? అశోక అనాలి. అశోక అంటే వనం కాదండి, మనస్సులో ఒక వనం పుట్టాలి. మీకు ఏమిటి అశోక అనే వనం? ఏమిటి అశోక? శోకములేని స్థితి. ఈ శోకములేని స్థితి ఎప్పుడు కలుగుతుంది మనకి? అంటే ఒకే వస్తువుని లోపల భగవాన్ని దర్శిస్తూ బాహ్యమైన విషయములు రాలేదని కానీ వచ్చాయని కానీ, వచ్చాయంటే సంతోషం, రాలేదంటే బెంగ, రెండూ లోపలికి వస్తాయి. ఈ రెండూ రాకుండా పోతే ఏముంటుంది? మనకి హాయిగా ఉండదండి. ఎంత హాయిగా ఉంటుంది? ఎందుకు మనం కుంగిపోతున్నాం? వస్తే పొంగు, రాకపోతే ఏడుపు. ఈ రెండిటితోటి సతమతం అయిపోతున్నామే. ఈ రెండూ లేని దశలో ఉంటే దాని పేరు అశోక అంటారు. దీనికి వారి యోగశాస్త్రములో సబీజ సమాధి, సవికల్పక సమాధి అని పేరు. ఆ సబీజ సవికల్పక అనే సమాధిలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారట అంటే, ఒకే వస్తువుని తాను తెలియదు, చూస్తున్నాను తెలియదు, అది కనిపిస్తూనే ఉంటుంది. ఏమిటో చెప్పలేనండి, ఏమిటో అనుభవం అంటాడు. ఆ ఏమిటో అనుభవం ఏమిటి? పెరుమాళ్ళు కనిపిస్తూ ఉంటారు, వారికి కనిపిస్తూ ఉంటాడు. నేను చూస్తున్నాను అనడానికి అవకాశం లేదు. ఏమిటో కనిపించడం మానడు. ఇలా ఎడతెగక ఒకే వస్తువు దర్శనం చేస్తూ లోపల ఉండిపోయినటువంటి ధ్యాన దశకి పేరు సబీజ
సమాధి. దీనినే ధ్యానములో మొదటి ఉత్తమమైనటువంటి దశ. ఆ మీద దశ వెళ్ళిపోతే నిన్నటి పిల్ల అక్కడ ఏమిటి మరి అసలు నిద్రే. ఇవాళ నిద్ర తెలుసును, తెలుస్తుంది నిద్ర, కానీ పెద్ద నిద్ర మరి తెలియరాదు, అలా చూస్తూనే ఉంటుంది, అంటే ఎడతెగక చూస్తూ ఉండడం. దీనికి అసలు భగవంతుడు అనేటువంటి ఆ వెనక నుండేటువంటి పరతత్వానికి ఒక చిన్న పొట్టి గోడ అడ్డు. అంటే సబీజంలోంచి నిర్బీజంలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి. ఈ సబీజంలోంచి ఒకసారి నేనా చూసేవాడిని స్వామి నువ్వే, నేనా చూసేది నువ్వే, ఎవరు చూడబడుతున్నారు నువ్వే, చూడబడేవాడివి నీవే, చూచేవాడివి నువ్వే. కాబట్టి ద్రష్ట నారాయణ, ద్రష్టవ్యంచ నారాయణ, చక్షు నారాయణ, శ్రోత్రం నారాయణ, శ్రోతవ్య నారాయణ, వినేది నా చెవి నారాయణుడే, వినబడేది నారాయణుడే. ఈ స్థితి కలగాలి. ఈ స్థితి కలిగితే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఇదిగో నిన్నటి ఆవిడికి వెళ్ళిపోయినట్టు. ఇవాళ ఆవిడ చూస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది, కానీ చూస్తున్నట్టు కాదు, తాను చూస్తున్నట్టు అనుకోదు, ఏమిటో కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించడం కానీ చూడడం కాదు. ఇటించి పెట్టండి, అటించి పెట్టండి. చూడడం అంటే మన ప్రయత్నం, కనిపించడం అంటే అవతలి వారి వల్ల వస్తుంది. కాబట్టి అలా నాకు కనిపిస్తుందండి అనాలి, కానీ అలా నేను చూస్తానండి అనకూడదు. చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాటలు, కొన్ని చిక్కు మాటలు ఉన్నాయి మనకి. ఇది కొంతమంది అలా అంటూ ఉంటారు, కొంతమంది ఏమిటంటే కొంతమంది దేవుడిని చూసామంటారు, కొంతమంది దేవుడు దర్శనం ఇచ్చాడంటారు. ఏమిటి మాటలు? ఇవాళ దైవ దర్శనానికి వెళ్ళానండి అంటే దైవాన్ని నువ్వు దర్శించావా, వారికి దర్శనం ఇచ్చారా? అంటే నువ్వు వారిని దర్శిస్తే నీ లోపల ఇంకా నేను మిగిలిందన్నమాట. నేను దర్శించాను. ఈ నేను చచ్చిపోతే ఏమనాలి? స్వామి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు అటించి వస్తుంది. ఆ స్థితి కలిగిన వారు ఇవాళ పిల్ల. అంటే ఏమిటి? కృష్ణుడే పక్కింట్లో ఉండి రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా గోడ దూకి వీళ్ళింటికి వస్తూ ఉంటాయండి. వీళ్ళింట్లో ఉంటూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. కథ అక్కడ రేపలేదు, రేపలలోది కథ, ఇక్కడిది తత్వం. ఇది తత్వాన్ని కథతో కలిపింది మన ఆండాళ్ళు తల్లి. వీటిని కలిపి మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. దీనిలో ఆలయంలో వెళితే ఆళ్వార్లని సేవించండి, లేదు మనం లోపలికి వస్తే తత్వాన్ని తెలుసుకునండి, అనుభవించండి. రేపల్లె వెళితే ఒకటి కృష్ణుడు గోపికలు చూడండి. ఈ మూడు కథలు కలిపి అనుభవిస్తే అది తిరుప్పావై. ఇది దివ్యమైన వ్రతం. ఇవాళ వచ్చారు వాకిటికి, ఈ పిల్ల పడుకుంది, మాట్లాడదు, ఒలకదు పలకదు, ఏమి లేదు, లోపల పడుకుంది. చూశాడు, ఏమిటి నిద్ర ఇంత ఘోరమైన గుర్రు కొంటుంది ఏమిటో లోపల. కానీ లోపల నుంచి మంచి తులసి వాసనలు గుబాళిస్తున్నాయి. ఈ పిల్ల మరీ అంత ఒళ్ళు తెలియని నిద్రగా తెలిసేలాగే ఉంది, కానీ మాట్లాడదు. వీళ్ళకి అనుమానం వేసింది, ఓహో లోపల మన కన్నయ్య దూరున్నాడు, ఇద్దరు కలిసి పడుకున్నారు, ఆయన మాట్లాడితే చంపేస్తానని గట్టిగా నొక్కేస్తున్నాడు, వీడు మాట్లాడలేకుండా ఉంది, తలుపు తీయలేకుండా ఉంది, పాపం ఈవిడికి మన మీద ప్రేమే తీయాలని ఉంది, కానీ వాడు ఉన్నాడే దొంగ, వాడు తీయనివ్వడం లేదు అని వీళ్ళకి తోచింది. తోచి వీడిని ఆక్షేపణలా మాట్లాడుతున్నారు. కొంచెం ఎకసక్యములాడినట్టు అధిక్షేపించినట్టు ప్రారంభించారు. మన వాళ్ళు చూడండి, పరీక్షలకు చదువుకుంటూ ఉంటాం అందరూ ఒకటే క్లాసు విద్యార్థులు. పరీక్షలు దగ్గర పడిపోతున్నాయి. ఒకడు హాయిగా పడుకుంటాడు, మనం అక్కడే ఆ రూమ్లోనే మన రూమ్మేట్స్ ముగ్గురు చదువుకుంటాడు, వీడు ఒక్కడే పడుకుని నిద్రపోతుంటాడు. ఏమిటో ఇంక పరీక్షలు అయిపోయినట్టున్నాయి అంటారు. అంటే పరీక్షలు అయిపోయినాయని అర్థం, అంటే హాస్యం అన్నమాట. పరీక్షలు అయిపోతే ఎలా పడుకుంటారో అలా పడుకున్నావేమిట్రా అని అర్థం. అలాగా ఈవిడ స్థితి ఉంది. మేమందరం కృష్ణుడు రాత్రి కలిసి తెల్లవారుజామున రెండంటే మేమందరము ఉండలేక పరుగులెత్తుతూ ఉంటే హాయిగా మెదలక పడుకుంటావేమిటమ్మా, నీకు అయిపోయిందండి వ్రతం పూర్తి అయిపోయి పొందవలసిన ఫలం పొందేసినట్టున్నావు నువ్వు చూస్తే అంటున్నారు ఈ పిల్లని. పాసురం చదువుదాం. నోత్తుచ్చువర్కం పుహుగిన్రవమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பரதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ఏలోరంబావాయ్. నోత్తు నోమునోచి శివర్కం పొందవలసిన స్వర్గాన్ని ఊహింద్రా చేరుతున్నటువంటి అమ్మనాయ్ అమ్మా, అప్పుడే వ్రతం అయిపోయి స్వర్గానికి వెళుతున్నట్టున్నావు, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతున్నట్టున్నావు నువ్వు చూస్తే. నోత్తు నోమునోచి శివర్కం స్వర్గమును పూగింద్రా చేరుతున్నా ప్రవేశించుతున్నా అమ్మనాయ్ అమ్మా అన్నారంటే వేళాకోళం. అప్పుడే నీ వ్రతం పూర్తి అయిపోయినట్టుంది, మేము వచ్చేసరికి ఇంకా ఎవడు బయలుదేరలేదు. కృష్ణుడి దగ్గరికి వెళితే కృష్ణుడి వ్రతం చేయిస్తే వ్రతం అయిన తర్వాత ఇచ్చేది వాద్యం పర. ఈ పరప్పుడే వీడు పొందేసినట్టు ఇంత నిర్భరంగా పడుకుందేమిటి? నోత్తు సువర్గం పుహింద్రవమ్మనాయ్ అని అధిక్షేపించారు. ఆ పిల్లకి వినపడుతోందో ఏమిటో తెలియదు, కానీ వీళ్ళకి ఆవిడ వింటోంది అనిపిస్తోంది. ఆవిడ లోపల ఉంది, తలుపు వేసేసింది, మాట్లాడదు, తలుపు తీయదు.
వీళ్ళు బయట నుంచి ఆవిడకి ఏదో తెలుస్తోంది అన్నట్టు వీళ్ళు ఆక్షేపణలు చేస్తున్నారు. మాత్తముంతారారో భాషలు తెరవాదారు. కానీ తలుపు తెరవకపోతే పోయినావు, మాట కూడా ఇవ్వకూడదా? మాట కూడా తారారో ఇవ్వరా? భాషలు తెరవాదారు, భాషలంటే ద్వారము, తెరవాదారు తెరవని వారు పోనీ మాట కూడా ఇవ్వకూడదా, పలకూడదా అమ్మగారు అంటున్నారు తమ స్నేహితురాలు. బహువచనం వెయ్యక్కర్లేదు, కానీ కోపం. కాబట్టి మనం అంటా మన కోపం వస్తాను, ఏమంటే దయచేరా చాలాసేపు అయింది వచ్చినట్టుంది, ఇక్కడికే ఉన్నట్టున్నారు అంటారంటే అర్థం ఏంటంతా వేళాకోళం, హాస్యం, కోపం ఇవన్నీ దానితో మాట్లాడుతున్నారు. ఇవాళ పిల్ల ఇంత సిద్ధపడి మేము అందరం వస్తే మాకంటే ముందు ఉండవలసిన పిల్ల పడుకుంటుందా అని మాత్తముంతారారో భాషలు తెరవాదారు. వీళ్ళ మాటల్లో అర్థం ఆవిడ తెలిసింది. అంటే తలుపు తెరవని వారు మాట ఇవ్వకూడదా అంటే అర్థం ఏమిటి? తలుపు తెరవడానికి లోపల ఆయన నువ్వు ఉన్నారు కనుక తలుపు తెరిస్తే నీ రహస్యం బయటపడిపోతుందని తలుపు తెరవడానికి ఆటంకం. కానీ అక్కడే పడుకున్నా వస్తున్నా అనడానికే ఆయన కౌగిట్లో ఉంటేనే అడ్డుతాడా అనడా? కాబట్టి ఆయన లోపల ఉంటే విధ్వంసకమా? కాబట్టి ఆయన ఉంటే అడ్డడే. కాబట్టి వాత్తముంతారారో మాట్లాడకూడదా భాషలు తెరవాదార్ అన్నారు. అంటే ఈవిడ లోపల మళ్ళీ ఆవిడ అభిప్రాయం ఊహిస్తారండి. ఇవన్నీ ఒక పెద్ద ఆలోచన ఉండాలి, బుద్ధి ఉంటే కానీ పాసులు అర్థం కావు. మళ్ళీ లోపల పిల్ల అభిప్రాయం ఏమిటి? ఎక్కడున్నాడే ఈ తలుపులు వేసో గదిలో పడుకుంటే ఉన్నాడన్నట్టు మీ మాటల్లో ధ్వనిస్తుంది. ఎలా వచ్చాడన్నది ఆ పిల్ల. అంటే మాకు తెలుసును. ఎలా తెలిసింది మీకు వచ్చాడని? అక్కడ ఆయన ఉల్లిపాయ తినేసి వచ్చాడు. ఏమిట్రా ఉల్లిపాయ తిన్నావా అని అడిగారు. ఎలా తెలిసిందిరా అన్నాడు. ఎలా తెలుస్తుంది? తాగినవాడు ఎలా తాగినట్టుందంటే ఎలా తెలుస్తుంది? వాసన. కాబట్టి అలాగే మనకి ఎలా తెలుస్తుంది? లోపల ఉన్నాడు మన స్వామి. ఉంటే ఏమిటొస్తుంది? వెంటనే ఆయన పెట్టుకోదు తులసికి ఒక విచిత్రమైన వాసన. అది అక్కడ ఉందంటే వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి నాత్త తుజాయముడి నారాయణన్, నాత్త పరిమళము కలిగినటువంటి తుజాయ్ తులసి ముడి కిరీటములందు దాల్చిన వాడే లోపల ఉన్నాడు. నాత్త తుజాయముడి అన్నారు వీళ్ళు. ఎలా వస్తాడే? తులసి ధరించినవాడు మా గదిలోకి. తలుపు ఒక్కటే ద్వారం, ఆ తలుపు అక్కడ గడిగి పెట్టింది. మీరు రాలేరు, వాడు ఎలా వస్తాడు? మాకు తెలుసున్న వాడి రహస్యం. వాడు నారాయణన్, వాడు నారాయణుడు. నారాయణుడు అంటే ఈ శరీరములు వంద తయారు చేసి శరీరాల్లో జీవుణ్ణి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవులలో ఉండి జీవులకు కూడా తెలియకుండా శరీరానికి కూడా తెలియకుండా వాటితో పాటు ఆయన దూరిపోయినాడు. అలాగే మన జీవుల్లో తానా దూరి జీవుడు వస్తుంది, జీవుడు శరీరంలో ఉన్నాడు అంటాం. కానీ పరమాత్మ అంటే మనకి ఏమైనా నమ్మకం. ఎలా వచ్చాడు పరమాత్మ? మనం కర్మ వల్ల వచ్చాం. వాడు ఎందుకు వచ్చాడు? అయితే తలుపులు తీస్తే వచ్చాడా భగవానుడు ప్రతివారి శరీరంలోకి? తలుపులు తీయక్కర్లేదు. తనంత తాను లోపల వ్యాపించగలిగిన వాడు ఆయన. అటువంటి వాడు కదా నారాయణుడు. అంటే నారాయణ సకల పదార్థములు ఆయన చోటుగా చేసుకొని లోపల చేరి ఉండువాడు కదే. కాబట్టి వస్తువుకి పేరుందా? దానికి ఒక ఆకారం ఉందా? ఉంటే అందులో నారాయణుడు ఉంటాడు. కాబట్టి ఇల్లు లోపల నువ్వు, గది, పడక ఇవన్నీ ఉంటే అందులో ఉండడు నారాయణుడు. ఇక్కడ అన్ని పదార్థములలోనూ ఉండేవాడు నారాయణుడు కదా. నారాయణం ఉన్నాడు. ఉంటే ఏమిటి? మనం ఏమైనా అంటే చాలు, తండ్రి అంటే చాలు, మనకి ఏది కావస్తే ఇది ఇచ్చేస్తాడు కదా. మనం ఆయన ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించి పొందాలి. కానీ ఆయన అంత మంచివాడు. ఏమిటి ఆయన మంచిదనం అంటే? పోత్త పరదరం పుణ్యం. పోత్త ఒకసారి మంగళం అంటే చాలు. మీరు ఏమీ అనక్కర్లేదు. ఆయనకి వెళ్ళి పండు ఇవ్వక్కర్లేదు, కాయ ఇవ్వక్కర్లేదు, ఏమి ధనం ఇవ్వక్కర్లేదు. ఏమిటనాలి? తండ్రి నువ్వు పదిలముగా ఉండు. మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాబ్ధయ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్జన మంగళం అన్నది అంతే. పోత్త మీరేమీ అక్కర్లేకుండా స్వామి నువ్వు కుశలముగా ఉండు అంటే చాలండి. పరైతరం మనకి కావలసినటువంటి పరై అంటే ఏంటి? పరమ పురుషార్థమైనటువంటి మన వాచిక, కాయిక, మానసిక సర్వవ్యాపారములు తన వైపే ప్రసరించేటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని తరుణ్ ఇస్తాడు నీకు. నువ్వు యజ్ఞం చేయాలా? అక్కర్లేదు. దానం చేయాలా? అక్కర్లేదు. తపస్సు చేయాలా? అక్కర్లేదు. ధ్యానం చేయాలా? అక్కర్లేదు. మరి ఏమిటి కావాలి? ఒక్కసారి పోత్త ఇక్కడికి ఒకసారి మంగళం పాడండి. పాడితే ఏమిస్తాడు? మీకు కావలసిన పరమ పురుషార్థాన్ని ఇస్తాడు. అటువంటి పుణ్యం. ఆయన పుణ్యుడు, అంత మంచివాడే. ఆయన అడ్డడే. ఆయన ఎవరికైనా ఇంత సులభంగా ఊరికే ఆయనను సుఖంగా ఉన్నట్టే కోరికలు ఇచ్చేవాడే. నువ్వేదో అడ్డుతున్నావు కానీ ఆయన నిన్ను అడ్డడు అని వీళ్ళ అభిప్రాయం. ఆవిడికి తెలుసుని వీళ్ళిద్దరికీ లోపల హోళ్ళంతరాలు వాళ్ళకి తెలుసుని. ఈ స్నేహితులు కదా చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నారు. ఈ వీళ్ళు మాట్లాడితే ఆవిడికి అర్థం తెలుస్తుంది, ఆవిడ మాట్లాడితే వీళ్ళకి అర్థం తెలుస్తుంది. కాబట్టి ఈ స్నేహితులు మాట్లాడుకునే భాష మనకు అర్థం కాదు. ఎందుకలా చికాకు పడిపోతావే? ఆ పిల్ల పాపం చాలా మర్యాదగా పలకరిస్తుందట. మనం పలకరింపులో ఉందిలే అంటుంది ఈ పిల్ల. మన పిల్ల ఎంత చిక్కు. వీళ్ళ మాటల్లో దెబ్బలాటలు వచ్చేస్తాయి, దాంతో విరోధాలు వచ్చేస్తాయి. పాపం మర్యాదగానే ఉంటాయి ఆ మాటలు మనకు అర్థం కాక. అలాగే పై పిల్ల లోపలి పిల్ల. అప్పుడు నారాయణ నమ్మాల్ పోత్త మనమే వీళ్ళొక్కసారి కానీ స్తోత్రం చేస్తే, స్తోత్రం కాదు మంగళం పాడితే పరైతరు పరయిస్తాడు. ఆయన ఎవడు? పుణ్యం. అయినే పుణ్యమే. పుణ్యం అంటే ఏమిటి? సుఖాన్ని ఎవడిస్తే వాడు పుణ్యం. వాడు సుఖం ఇచ్చేవాడు ఎవడు?
యజ్ఞములు కావు, దానములు కావు, తపస్సులు కావు, నీకు స్వర్గమిచ్చేది కానీ మోక్షమిచ్చేది కానీ నీవు చేసేటువంటి ఏ కర్మ కాదు, ఏ జ్ఞానము కాదు, ఏ యోగము కాదు, ఏ యాగము కాదు, ఏది కాదు, మరెవడు వాడు అటు పుణ్యన్. అటువంటి పుణ్యుడి చేత పండురునాడు అలాంటి మంచివాడైనా వాడి వల్ల నాశనం అయిపోయినాడు ఒకడు పూర్వం. ఇప్పుడు మనం అలాగే ఉన్నాం. మంచివాడు ఏమీ అక్కర్లేదు, తండ్రి నువ్వు కుశలముగా ఉండంటే చాలు, ఏమీ అక్కర్లేదు. అలాంటి వాడు వస్తే ఊళ్ళో ఒకడు మంచి ధర్మాత్ముడు ఒక పెద్ద చెరువు తవ్వించాడు ఊరి మధ్య. ఎందుకు ఊళ్ళో అప్పుడు నల్లాలు లేవు. ఈ నల్లాల మీద నీళ్ళు ఎలా వస్తాయి? ఊళ్ళో మధ్యని చెరువులు తవ్విస్తూ ఉండేవారు. ఊళ్ళో ఒకడు మంచి ధర్మాత్ముడు ఒక పెద్ద చెరువు తవ్వించాడు ఊరి మధ్య. ఎందుకు ఊళ్ళో అప్పుడు నల్లాలు లేవు. ఈ నల్లాల మీద నీళ్ళు ఎలా వస్తాయి? ఊళ్ళో మధ్యని చెరువులు తవ్విస్తూ ఉండేవారు. ఆ చెరువులు తెస్తే ట్యాంకు బండని ఇప్పుడు అల్లరికాయ ఆస్కారం చచ్చిపోవడానికి పనికి వచ్చింది, కానీ అది నీళ్లు తాగడానికి పనికిరాలేదు. అలాగే చెరువు తవ్వించాడు ఆయన. చెరువు తవ్విస్తే ఏమిటి చేశాడు? ఒకడు వెళ్ళి మంచినీళ్ళు తాగాడు, ఒకడు సంధ్యానం చేశాడు, ఒకడు ధ్యానం చేశాడు, స్నానం చేశాడు, అందరూ చేస్తే ఒకడు వెళ్ళాడు, కాలు జారింది, చచ్చిపోయినాడు. చచ్చిపోతే వాళ్ళు తిడతారు లేదా ఊళ్ళో మధ్యన చెరువు తవ్వించుకుంటాడంటే ఇదేమిటి ఎక్కడో ఊరోతలు తవ్వించుకోవాలి కానీ ఊరు మధ్యన చెరువు ఏమిటి వీడి మొహం అంటాడు. అంటే ఏమిటి వాడికి పెద్ద వివేకం లేక తవ్వించేట. వీడి ఉద్దేశం ఏమిటి? ఊరోతలు తవ్విస్తే ఎవడు తెప్పించుకుంటాడు, అందరికీ అవకాశంగా అందుబాటులో ఉండాలని వాడు ఊళ్ళో మధ్యన తవ్వించాడు. అలాగే ఆయన ఊళ్ళో మధ్యన తవ్విస్తే వీడు చచ్చిపోయి ఆ తవ్వించిన వాడిని దూషిస్తాడు. అలాగే ఒకనాడు పాపం స్వామి అందరి హృదయాలలో ఆక్రమించాడు. ఇక్కడ ఊరు మధ్యలో తవ్వాడు చెరువు. ఏ చెరువు ఇది? ఏమిటి చెరువు పేరు అంటే హరి సరసి విగాహ్య ఆపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి అంటాడు మన కులశేఖరుడు గారు. అయ్యా అలసిపోయి చెమట పట్టి ఎండలో తిరిగి వచ్చారా? రండి రండి, ఇక్కడ చెరువు ఉంది, తాగండి. ఏమిటా చెరువు పేరు? హరి సరసి. హరి అనే సరస్సు ఉంది, దానిలో విగాహ్య బాగా మునగండి ఒక్కసారి హాయిగా చల్లగా. ఆపీయ తాగండి. ఏమిటి తాగాలి? తేజో జలౌఘం, ఆ స్వామి యొక్క దివ్య తేజస్సుని ఒక్కసారి అదే నీరు దాన్ని తాగండి. దానితో మీరు ఎడారిలో నడిచి వచ్చిన బడలికంతా తీరిపోతుందని చెప్పాడు మన కులశేఖరుడు వారు. అటువంటి చెరువు ఒకటి ఊళ్ళో మధ్యం తవ్వించాడు స్వామి. ఎక్కడ? మన హృదయ దేశములో తవ్వించాడు. ఈ తవ్విస్తే మనమేమిటి చేస్తున్నాం? ఆయన లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా అందరికీ తాగడానికి ఉపయోగించే దానిలో కాలు జారి పడిపోయినట్టు మనం పడి చచ్చిపోతున్నాం. కాబట్టి పుణ్యనాల్ పండొరునాள் పూర్వం ఒకనాడు కూత్తెన్వాయి వీడిందా మృత్యువు నోటిలో జారిపడిన ఎవడు? కుంభకర్ణుడు. అన్నాడు కుంభకర్ణను. ఆ కుంభకర్ణుడు నీ నిద్ర చూస్తే వాడి నిద్ర సమంగా ఉంది, వాడి నిద్ర నీ నిద్ర ఒక్కలాగే ఉంది. కుంభకర్ణుడి కంటే నీదే పెద్ద నిద్రలా ఉంది. కుంభకర్ణుడు 6 నెలలకైనా లేస్తాడు, నువ్వు అప్పటికి లేవు. కాబట్టి నీ నిద్ర వాడి నిద్ర ఇది. మీరిద్దరూ బహుశా నిద్రలో పంజాలు వేసుకొని ఉంటారు. పందాలు వేసుకొని ఎవరు కానీ ముందు లేచిపోతే వారి నిద్ర రెండో వారికి ఇచ్చేయాలి. ఇది వాళ్ళకి పంతం, ఆ పందెం. ఆ పందెంలో పడుకుంది మన పిల్ల. పడుకున్నాడు కుంభకర్ణుడు. వాడికి 6 నెలలకి తిరిగి ఓడిపోయింది. ఓడిపోయినావు అన్నది మన పిల్ల. సరే అయితే నా నిద్ర తీసుకో అన్నాడు, ఇచ్చేశాడు. సరే ఈ పిల్ల మళ్ళీ ఎవక్కర్లేదు, హాయిగా పడుకోవడమే ఈ పిల్ల. కాబట్టి నువ్వేమిటి చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? భగవంతుని ఉపాయమని నమ్మిన వారు ఏ వ్యాపారము చేయకూడదు, ఇది సిద్ధాంతం. అంటే పాపం ఈ పిల్లకి ముద్దు భాష అర్థం కాలేదు. ముద్దు పిల్ల ఏమిటి అర్థం కాలేదు? ఏ పని చేయకూడదు అన్నారు కదండి. కాబట్టి ఒకరికి ఏదైనా ఆపద కలుగుతోంది, నేను మాట్లాడకూడదు. ఇప్పుడు పడిపోతున్నారు, పిలవకూడదు. మరేమిటి రాత్రి ఏదో వచ్చి ఆపద జరుగుతుంది, కేకేయకూడదు, నేను మాటలు మానేశాను, ఈ మధ్య మానేశాను. కాబట్టి మన వాళ్ళు చూడండి ఒక్కొక్క వారం మాటలు మాట్లాడరు మన పిల్లలు. ఇప్పుడు బుద్ధిమంతులు కొంతమంది ఇవాళ మౌనం. మౌనం అంటే ఇంత కాగితాల కట్ట 4 పెన్సిళ్ళు పట్టుకొని బయలుదేరుతారు. వచ్చిన వాళ్ళకు పెన్సిల్ ఇస్తుంటారు, కాగితం ఇస్తుంటారు, రాస్తూ ఉంటారు, వీళ్ళు సమాధానాలు రాస్తుంటారు. ఎందుకంటే ఈ శ్రమ హాయిగా మాట్లాడిస్తుంది. మాట కాదు ప్రమాదం, మనసులో భావము లేవకూడదు. అది లేస్తే మాట వస్తుంది కనుక భావాన్ని, మాటకి మూలమైన భావాన్ని లోపల కదలకుండా భగవంతునే మనసులో పెట్టుకుని ఉంటే మౌనం. కానీ మౌనం అంటే నోట్లో మాట రాకూడదు, మౌనం. ఇదేమిటి లాభం? ఇప్పుడు చూడకూడదు అంటే కళ్ళు మూసుకోవడం కాదు, చూసి లోపలికి ఆ వస్తువు దిగకూడదు. ఇవన్నీ కొన్ని నియమాలు మన పూర్వులు పెడితే అవి మనకు అర్థం కాక ఇవాళ మౌనం పాటిస్తాం, ఇవాళ ఉపవాసం చేస్తాం. ఉపవాసం చేయమన్నారు మనం, బాగుంది ఉపవాసం చేసేద్దాం. ఉపవాసం చేసి ఏమిటి చేస్తాం? శివరాత్రి జ్ఞాపకం ఉంటుంది మీకు అందరికీ. ఏమిటి చేస్తాం? రాత్రి తెల్లవారులు జాగరణం, పగలు ఉపవాసం. అంతసేపు ఏమిటి చేస్తారు? కాలక్షేపానికి టీ పుచ్చుకుంటూ ఉండడం, పేకాట ఆడుతుండడం, లేకపోతే 4వ షో పెట్టి సినిమా. కాబట్టి 4వ షో వేయించుకొని సినిమా గడిపోయి టీ తాగి తెల్లవారులు జాగరణం చేసి మనకి మోక్షం వచ్చేస్తుంది. ఓహో ఎంత సులభం అండి మోక్షం.
ఎంత హాయిగా ఉంది. ఏమిటి హాయి కులాసా కూర్చుంటాం, 10 మంది పేకాట ఆడుకుంటాం, మంచి విలాసంగా ఉంటుంది, టీ తాగుతూ ఉంటాం, రాత్రి మీద మేలుకుంటాం. ఇది కాదు జాగరణం అంటే, ఇది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే అంటే దగ్గరగా వాసు నీ మనసు ఉంటే ఉపవాసం. జాగరణం అంటే మేల్కని ఉండేటువంటి కన్నులు నిద్ర లేకుండుట కాదు, నీ లోపల ఆత్మ పరమాత్మ యందు మేల్కని ఉండాలి. పరమాత్మ సంతతము నీకు దర్శనం అవుతూ ఉంటే నువ్వు మేల్కని ఉన్నట్టు లెక్క. పరమాత్మ కనిపించకపోతే నిద్రపోతున్నట్టు లెక్క. కాబట్టి నువ్వు ఏ నిద్ర మానేయాలి? లోపలి నిద్ర మానేయాలి. ఏ తిండి మానేయాలి? బయటి తిండి కాదు మానేయవలసింది. లోపల ఉన్నటువంటి వాడిని భగవంతుడిని ఆహారంగా తీసుకుంటే బాహ్యమైన ఆహారాలు అక్కర లేకుండా పోవాలి. ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియతో మన వారన్నీ శాస్త్రాలు ఏర్పరిచి మనకు కొన్ని నియమాలు ఏర్పరిచారు. ఈవిడో మాట్లాడకూడదు, తలుపు తీయకూడదు, పట్టేసుకుంది. ఎంచేత భగవంతుడు ఉపాయం అయినే నమ్మాను, నాకెందుకు తలుపు తీయడం, నేనెందుకు మీతో రావడం, కృష్ణుడి దగ్గర రావట్లేదు, కృష్ణుడు నా దగ్గరికి వస్తాడు అన్నది తల్లి. వీళ్ళంటారే పుణ్యనాల్ పండొరునాள் కూత్తత్తిన్ వాయి వేడింద కుంభకర్ణను, వాడు ఇలాంటి వాడే. వాడికి తెలుసు మహాపండితుడు ఆ కుంభకర్ణుడు, రావణాసురుడి కంటే గొప్ప బుద్ధిమంతుడు. రావణాసురుడు లేపితే వచ్చి చివాట్లు పెట్టాడు. ఏమిరా బుద్ధి లేదా? మొదటే పని చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలి. మనం రాముడిని జయిస్తామా? రాముడు సామాన్యుడా? రాముడు సేతువు కట్టాడు, తెలియదా నీకు? రాముడి యొక్క శక్తి నీకు తెలియదా? ఆనాడు అవళ మారీచ స్వభావం చంపాడు నీకు తెలియదా? అవళ తాటకని చంపాడు నీకు తెలియదా? 14,000 మంది రాక్షసులను చంపాడు తెలియదా? వాడి బలమెంత మన బలమెంత చూసుకోకుండా వాడి భార్యను అపహరించుకొచ్చి ఇవాళ ఆ ప్రమాదం ముంచుకొస్తే వచ్చేసి శత్రువులు మన ఊళ్ళో మకాం పెట్టేస్తే అప్పుడే కొంతమందిని చంపేస్తే ఇప్పుడు నన్ను లేపి రా అంటావా అని చాలా గట్టిగా మాట్లాడాడు. అయినా సరే, చేసిన తప్పుకి ప్రతీకారం లేదు కనుక, నిన్ను వదిలేలేను కనుక నీ వెంట వస్తానన్నాడు. ఇది ఒక పార్టీ. రెండో పార్టీ వాడు ఏమిటంటారు, చీచి తప్పు పని చేసావు నేను వదిలేసి వెళ్ళిపోతానన్నాడు మా విభీషణుడు. కాబట్టి వాడేమిటి చేశాడు, ఇద్దరికీ అన్నదమ్ములే, వీడు అన్నదమ్ముడు వాడు అన్నదమ్ముడు. సరే ఏం చేస్తావు, తప్పు పని చేసావు, ఏమైనా నిన్ను సపోర్ట్ చేయక తప్పదు, నువ్వు చేసింది మాత్రం న్యాయం కాదంటాడు. పాపం కరెక్ట్గానే చెప్తాడు, కానీ ఆ పార్టీ వదలడు. వాడొకడు. రెండో వాడు పార్టీ వదిలేస్తాడు. కాబట్టి ఈ పార్టీ వదిలేసిన వాడొకడు, పార్టీలోనే ఉండి వాడిని సపోర్ట్ చేసిన వాడు, తప్పని తెలిసి సపోర్ట్ చేసిన వాడు ఒకడు. ఇద్దరు మనకి చూపిస్తాడు, రంగలోకి వెళ్తే ముగ్గురు కనిపిస్తారు. ఒకడు తప్పు పని చేయడంలో అగ్రేసరుడు, ఆ తప్పు పని చేసేవాడికి ఇద్దరు అన్నదమ్ములు. ఒకడు సపోర్ట్ చేసేవాడు, మరొకడు సపోర్ట్ చేసేవాడే. కానీ ఒకడు ఆ పార్టీలోనే ఉండి సపోర్ట్ చేసినవాడు, ఒకడు ఆ పార్టీ వదిలేసి సపోర్ట్ చేసినవాడు. ఇది మనం ఏది నేర్చుకోవాలి? అసలు పార్టీ వదిలేయడం నేర్చుకోవాలి. అంతేకాని పార్టీలో కూర్చొని వాడిని సపోర్ట్ చేస్తుంటే తప్పు పని నువ్వు దోహదం చేసినట్టే లెక్క. అందుచేత వీడేమిటి చేశాడు, కుంభకర్ణుడు అన్నీ తెలిసి అన్నగారికి సాయం చేశాడు. అయితే వీడు ఏమిటి కుంభకర్ణుడిలాగా ఉన్నావు నువ్వు కూడా అంటున్నారు వీళ్ళు. అంటే తోత్వం ఆయన దగ్గర ఓడిపోయి, కుంభకర్ణను తోత్వం ఓడిపోయి ఉనక్కే నీకే పెరుంతుయల్ పెద్ద నిద్రని నీకు ఇచ్చేశాడా? తందానో ఇచ్చాడా అంటే వీడికి చాలా పాపం బాధ అయిపోతుంది లోపల. పాపం నిజంగా ఎంతో భగవదనుభవంతో భగవన్నిష్ట ఉంది, కానీ ఇటువంటి దుర్మార్గపు టూహలు ఆవిడికి లేవు, ఈ మరే భావన లేదు ఆవిడికి. కానీ తప్పు, నువ్వు ఉపాయం అంటే భగవంతుడు ఉపాయమని స్వీకరిస్తే, ఆర్తితో ఉన్న వారిని ఆదుకోకపోతే, వారికి నువ్వు ఉపకరించకపోతే, నీకని భగవంతుని నువ్వు రక్షించమని ప్రార్థించకూడదు. కానీ ఒకరిని రక్షించడానికి కావలసిన జ్ఞానాన్ని, సహాయాన్ని చెయ్యాలి. ఎవడైనా సరే వాడు జ్ఞానే కావచ్చు, వాడు భగవంతుడే ఉపాయమని నమ్మి ఉండవచ్చు. కానీ ఒకరికి అవసరమైనప్పుడు తన జ్ఞానాన్ని, తన శక్తిని వినియోగించకపోతే వాడు భగవంతునికి ప్రీతి కలిగించిన వాడు కాడు. ఇది సిద్ధాంతం. అందుచేత ఏం చేయాలి, మనం నియమంతో ఉండాలి. కానీ భగవంతునికి మాత్రం చేయాలి. సీతమ్మ తల్లి లంకలో ఉంది. లంకలోకి వచ్చి ఆంజనేయ స్వామి ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తెలివి వచ్చింది అక్కడ పడుకున్న రాక్షస స్త్రీలకి. లేచి, ఎవడో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నట్టు మేము చూసాం, ఎవడు వాడినితో మాట్లాడినవాడు? ఏమో నాకు తెలియదు, వాడు రాక్షసుడనే భయపడ్డాను నేను కూడా. నేను వాడు రాక్షసుడనే అనుకున్నాను, చాలా భయపడ్డాను, వాడు ఎవడో నాకు తెలియదు అన్నది. ఏమిటి చేసింది? అబద్ధం ఆడేసింది బ్లంట్గాను. ఇది అబద్ధం ఆడచ్చా అంటే కాదు. ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి వచ్చి, అమ్మారా నిన్ను ఇక్కడ చూస్తే నేను భరించలేకుండా ఉన్నాను, 100 యోజనాల సముద్రానికి యువతలు ఉన్నావు, నీకు ఇక్కడ ఎవడు నా అన్నవాడు లేడు, ఇది వీడు చూస్తే దుర్మార్గుడు, నా భుజం మీద కూర్చోమ్మా, నాకు దాటడానికి శక్తి, నిన్ను మహించి దాటిపడడానికి శక్తి ఉంది, తీసుకెళ్ళి స్వామి సన్నిధిలో చేరుస్తాను రా అన్నాడు. అంటే తప్పు నాయనా రానన్నది. దిక్కు దొరికితే చాలన్న స్థితిలో ఉండవలసింది. నదిలో కొట్టుపోతున్న వాడికి ఏది దొరికినా చేయూతగా పట్టుకుందామని ప్రయత్నిస్తాడే. ఎవడూ దిక్కులేని చోట తనకి నిన్ను నేను రక్షిస్తాను అంటే ఎందుకంటే వెళ్ళలేదా తల్లి? నాకు వీరెవరూ రక్షకులు కారు, వాడే రక్షకుడనే పరిపూర్ణమైన అధ్యవసాయం అంటే నిశ్చయంలో ఉంది ఆవిడ. ఇప్పుడు దేన్ని తనకి తీసుకోలేదు. అయితే ఆవిడికి శక్తి లేదా? శక్తి ఉంది. తన శక్తిని ఉపయోగించుకుందా? ఉపయోగించుకోలేదు. ఎంత శక్తి ఉంది?
రావణాసురుడు వచ్చి ఎదురుగా నిలబడి నువ్వు నా భార్యవిక అంటే అంటుంది, పాపం రా తెలివి తక్కువ పడింది, ఇదేదో నువ్వు నన్ను తీసుకొచ్చాను అనుకుంటున్నావు, నిన్ను చంపడం కోసం నా రాముడు వేసిన ప్లాన్, నువ్వు దానిలో పడిపోయినావు. కాబట్టి నీకు ఎప్పుడైనా మంచి కావాలంటే ఒక్క మాట వెళ్ళి మా రాముడితో ఫ్రెండ్షిప్ చేసుకో, మైత్రీ భవతుతే, ఏం అందంగా అంటుందో. కాళ్ళు పట్టుకో అంటే వీడికి అహంకారి, వీడు ఎప్పుడు కాళ్ళు పట్టుకుంటే అసలు చచ్చిపోతాడు, వీడు అంత అవమానం ఫీల్ అవుతాడు. వీడికి అవమానం కలగకూడదు, జరగవలసిన పని జరగాలి. కాబట్టి ఒక్కసారి నైనా వెళ్ళు, మా రాముడి పేరు విన్నావు కదా, చాలా మంచివాడు, వీళ్ళైనా కాళ్ళు పట్టుకో, చేయి పట్టుకో. చూడండి మనం ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం, ఎందుకు కాళ్ళు పట్టుకుని చిక్కు చేద్దాం. పూర్వం కాళ్ళు పట్టుకుని వాళ్ళం, ఇప్పుడు కాళ్ళు వదిలేసి అందరూ రాగానే షేక్ హ్యాండ్. పూర్వం ఏం చేసేవాళ్ళం, వంగి వాళ్ళం వస్తేను. ఇప్పుడు వంగక్కలేదు, వంగడం ఎందుకు, కాళ్ళు పట్టుకోం కదా, చేతులు పట్టుకుంటాం. కాబట్టి కాళ్ళు పట్టుకోకుండా చేతులు పట్టుకునే సంస్కారం అప్పుడు బయలుదేరి ఏమిటి చేసింది, అదే నాయన నువ్వు అహంకారివి కనుక మనం అందరం అహంకారంలో అనమాట, రావణాసురుడి కేటగిరీ మనం అందరం. అందుకే మనకి ఏమిటి చెప్పింది, అడిగితే ఆయన మైత్రీ భవతుదే, వాడితో నీకు మైత్రి చేసుకో. ఇది జీవితం ఇచ్చేసి బ్రతికి ఉండాలంటే అని చెప్తే, ప్రాణం వదిలేస్తే ఇలాగే వదిలేస్తాను కానీ నేను వెళ్ళి వాడితో స్నేహమా అనుకుంటాడు వాడు. అలాంటి వాడికి చెప్పింది, తాను ఎవరితోటి వెళ్ళనన్నది. అయితే వీడికి అనుమానం వేసింది, ఏమిటి ఇంత పెద్ద కబుర్లు చెప్తుంది, వీడికి ఏమిటి దిక్కు చూద్దామని వాడు మండిపడిపోతున్నాడు. అని నేను దహించగలనన్నది. అబ్బాయి నిన్ను దహించడానికి తేజస్సు నాకు ఉన్నది, నువ్వు బాగా పాపం పండి ఎండిపోయిన ఆకులా ఉన్నావు, ఒక్కసారి ఇలా నిప్పు తగిలిస్తే చాలు కాలిపోతావు. నువ్వు దహించడానికి తగున్నావు, దహించడానికి తగిన శక్తి నాకుంది, కానీ దహించను అన్నది. నువ్వు అంటే అర్థం ఏంటి, ఎంత పెద్ద కబుర్లు చెప్తున్నావు, పెద్ద నువ్వు దహించగలవా, ఇలాంటి బిగురులు పలక్కు, ఇవన్నీ ఉరికి అబద్ధాలకు ఆపదలో ఉన్నవాడు ఆడపిల్లలు ఇలా మాట్లాడతారు. అందుచేత ఏమి చేయలేదు అంటే ఆవిడ అన్నది, ఒరే అబ్బాయి నాకు శక్తి ఉంది అన్నది. నమ్మలేదు. ఒక్క మర్నాడు సాయంకాలం తెలియజేసింది శక్తిని. మర్నాడు సాయంకాలం రాయసభకి వెళ్ళాడు ఆంజనేయుడు, తోకంటించేశాడు రావణాసురుడు, తోక కాలిపోతూ ఉంది, నూనెలు పోసేశారు, గుడ్డలు చుట్టేశారు, నూనెలు పోసేశారు, వదిలేశారు, ఊరు కాల్చేస్తున్నాడు. వాడు కాల్చేస్తుంటే ఆయన తోక నిప్పుంటుందని రాక్షసులు వచ్చి చెప్పారు సీతమ్మతోడమ్మా, నీతో నిన్న రాత్రి మాట్లాడిన ఎర్రమూతి కోతి ఉన్నదే, తామ్రముఖ కపి, అందులో కూడా వేళాకోళం చేయాలి. అంత చిక్కి మాటల్లో ఎంత బాగా మాట్లాడాలంటే మనకి వాల్మీకి తెలుసు ఎలా మాట్లాడతామో మనం. తామ్రముఖ కపి, ఎర్రమూతి కోతి ఉందే, అది పాపం తోక నిప్పంటించేశారు. సయేష పరిణీయతే, వాడు ఊరంతా తిప్పబడుతున్నాడు. పరిణయం అంటే త్రిప్పుట, పరిణయం అంటే పెళ్ళి. వాడికి పెళ్ళి అయిందండి అంటారు మనకి తెలుగులో ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్. అంటే నిన్న రాత్రి నీతో మాట్లాడిన కోతికి పెళ్ళి అయిందన్నారు. పెళ్ళి అయిందంటే అర్థం ఏమిటి, శాస్తి అయింది, వాడికి కావాల్సిన పనిష్మెంట్ జరిగింది. పనిష్మెంట్కి పెళ్ళిని పేరు. అంటే పెళ్ళి పనిష్మెంట్ కాదనుకోండి, పనిష్మెంట్కి పెళ్ళి అంటారు. అంతేత ఏమిటి, అదిగో వాడి పరిణీయతే అంటాడు. ఆ పరిణీయతే అని చెప్తే ఈవిడ వెంటనే తానే చనిపోయిన ఆత్మాపహరణోపమం, తన ప్రాణం పోయినట్టు బాధపడిపోయి ఒకసారి తన పాతివ్రత్యం మీద పణంగా పెట్టి, అయ్యా నేనే కాని పతివ్రతనైతే, నేనే రాముని తప్ప వేరొకరిని భావించకపోతే, రాముడు నేను పవిత్రమైన దానిని మనసులో భావించి ఉంటే, నన్నే కాని లంక నుండి ఆయన వనిపించడమే సాధ్యమైతే అని 4 శ్లోకాలలో యద్యస్తి పతి శుశ్రూష, యద్యస్తి చరితం తప, యది చాస్త్యేక పత్నిత్వం సీతోహవ హనుమత. హనుమంతుడికి చల్లబడు అని అగ్నిహోత్రుని ప్రార్థించింది. వెంటనే ఆయన తోక పెద్ద మంటలు వస్తోంది. సరే ఊరుకుందాం, మనకెందుకని ఆయన పట్టించుకోలేదు. ఆయన తోక నిప్పంటుకుంటే ఆయన ఊరుకున్నాడు. ఆయన తోక నిప్పంటుకుంటే ఈవిడ తన శక్తిని ధారపోసి ఆయన తోక కంటిన నిప్పుని చల్లారుస్తోంది. ఇప్పుడు ఎంత అందమైన తెలివైన ఆవిడ చూడండి. సీతమ్మ చాలా ఇంటెలిజెంట్. ఆవిడ ఎంత ట్రిక్ పే చేసింది. అగ్నిహోత్ర చల్లబడు అన్నదనుకోండి, ఊరు కాలదు. మరేమనాలి, అగ్నిహోత్ర హనుమంతుడికి చల్లబడు కండిషన్ పెట్టింది, చిన్న ముక్క. ఎంత బాగుందో ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. అగ్నిహోత్రాన్ని చల్లబరిచింది అనకండి, అగ్నిహోత్రాన్ని ఆంజనేయ స్వామికి చల్లబరిచింది. కానీ ఊరందరికీ వెచ్చగానే ఉంది, కాలిపోతుంది ఊరు, ఈయనకి మాత్రం కాలేదు. ఇది శక్తి ఎవరిది, తల్లిది. తల్లికి ఇంత పాతివ్రత్యం ఉంటే రావణాసురుని దహించగలదు, కానీ దహించలేదు. తన శక్తి చేత తాను సముద్రం దాటి వెళ్ళిపోలేదు, వెళ్ళలేదు. అయితే ఆంజనేయ స్వామి వస్తే వాడి ఎస్కార్ట్, వాడి సహాయం తీసుకోలేదు. ఎందుచేత నా రాముడే రావాలి, రక్షించాలి. ఇది సిద్ధోపాయ నిష్ఠ అంటే. ఇది పెరుంతుయల్, పెద్ద నిద్ర. పెద్ద నిద్ర అంటే మేల్కొని ఉందా లేదా, మేల్కొంటే రియాక్షన్ ఉండాలి లేదు, ప్రతీకార చర్య ఉండాలి లేదు, పడుకుంది. అటువంటి స్థితిలో ఉన్నది కనుక ఈ తల్లిని పెరుంతుయల్ అంత అందానో ఆ కుంభకర్ణుడు ఇచ్చాడమ్మా అని అడుగుతున్నారు వీడు. అత్త ఆనందరుడయాయ్, కొంచెం కదిలినట్టు వీరికి అనిపించింది, కొంచెం ఇటు అటు జరిగినట్టు తెలుస్తోంది, లేస్తున్నట్టు. కానీ ఇంకా చాలా బద్ధకంగా ఉంది. ఆత్త మంచి గాఢమైన
ఆనందాలంటే బద్ధకము ఉడయాయి కలదానా. అయితే నన్ను ఎందుకు ఇలా చంపేస్తారు, ఎందుకు ఇలా నేను రాకపోతే ఏం కమ్ముడుకుపోయింది. అరుంకలమే మా గోష్ఠికి నువ్వు వస్తే కానీ ఆభరణం లేదు, నగ పెట్టుకోకపోతే ఎన్ని చీరలు కట్టుకున్నా మెడకు అందం లేదో, అలాగే నువ్వు వస్తే కానీ మా గోష్ఠికి నాయకమణివి నీవు అరుంకలయాయ్. సరే వస్తున్నాను అంటే తొందరపడక్కర్లేదు, తాపిగా తేత్తముడేవాయ్. తేత్తం కలిగిందానివే. తేత్తం అంటే మనసు తేటపడి, మనసు మాట తేటపడి తొందరపాటు లేకుండా లేచొచ్చి అప్పుడు ఒకసారి తీరా కలుపుతారు అని ఈవిడ్ని వాళ్ళ ప్రార్థిస్తున్నారు. దీని లోపల ఒక కథ, అందమైన కథ. ఏమిటిది? నోము నోచి స్వర్గాన్ని పొందుతున్నా అన్నారు. ఇది వేళాకోళమా? కాదు, వాస్తవం. ఏది నోము అంటే మనకి భారతంలో చెప్పారు. ఏది నోమంటే నీవు చేసే యజ్ఞం యజ్ఞం కాదు. ఏచ వేదవిదో విప్రాహ ఏచ అధ్యాత్మవిదో జనా తే వారు కృష్ణం బ్రహ్మం ధర్మం సనాతనం. ధర్మం అంటే సుఖమునకు చేయు సాధనము. యజ్ఞయాగాదులు. యజ్ఞయాగాదులు యజ్ఞాలా కావు. ఏవి యజ్ఞయాగాదులు? భగవంతుడే ఉపాయమని నమ్ముట. తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా. మరి అన్ని యజ్ఞాలు పరిపూర్ణమైపోయినట్టే, మరేం చెయ్యక్కర్లేదు. కాబట్టి అన్నీ చేసిన వాడి పేరేమిటంటారు? తను చెయ్యవలసిన పనులన్నీ చేసేసిన వాడిని కృతకృత్యుడు అంటారు. కృతకృత్యుడైపోయినాడండి ఆయన. ఎవరిని అంటారు మనం ఇప్పుడు మన వాళ్ళలో అంటే 4 పిల్లలు 6 పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు. నా రెస్పాన్సిబిలిటీస్ తీరిపోయినాయని అంటూ ఉంటాం మనం అందరం. మనకి తెలుసు ఈ వ్యవహారం. ఏదో కృతకృత్యం అయిపోయినామండి, అయిపోయింది. కృతకృత్యం అంటే అమ్మాయిలకు పెళ్లి చేసేసినవాడు, అబ్బాయిలకు పెళ్లి చేసేసినవాడు, అబ్బాయిలకు ఆస్తులన్నీ కావాల్సినవన్నీ అలాట్ చేసేసినవాడు, ఎదురికి ఒక ఇల్లు కట్టేసినవాడు, తన ఏదో ఇంట్లో కూర్చొని హాయిగా భార్య భర్త కూర్చున్నవాళ్ళు. వీళ్ళ అబ్బాయి ఎంత అదృష్టవంతులండి, మీరు కృతకృత్యులు అయిపోయినారండి. ఇంకా మాకు రిటైర్ అయిన రెస్పాన్సిబిలిటీస్ తీరలేదండి, వీడు ఇంకా కృతకృత్యుడు కాలేదట. ఎలా ఉంటాడు వాడు కృతకృత్యుడు అంటే స్టేషన్కి వెళ్తాడు, ఊళ్ళో పనుల కోసం వచ్చాడు, హైదరాబాద్లో అన్నీ తీసేసుకున్నాడు, సాయంత్రం ఏదో ఎక్స్ప్రెస్కి వెళదాం అనుకున్నాడు, చాలా వేగం పని అయిపోయింది, ఊళ్ళో ఎక్కడ కూర్చున్నా ఖర్చు, హోటల్ ఖర్చు, రిక్షా ఖర్చు, ఇవన్నీ ఎందుకు తినగా స్టేషన్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు, ట్రైన్ కోసం నిరీక్షిస్తున్నాడు. అలా ఉండాలి. ఎవడు వీడు? ఎవడు భగవంతుని నమ్మిన వాడు ఎలాగుంటాడు అంటే వాడు కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. మృత్యువు ఎప్పుడు వస్తుంది? ఇంకా సరే రిలీజ్ అయిపోతాం, ఇప్పుడు రైలు ఎక్కిపోతాం, మృత్యు వస్తేను. మృత్యు వస్తే మన టికెట్ అన్నమాట. ఆ టికెట్ పట్టుకు వస్తుంది. రోజు రెండు సార్ మీకోసం బర్త్ రిజర్వ్ చేసాం, తీసుకెళ్ళిపోయి ఎక్కించేస్తుంది. దానికి ఎలా చూడాలి? నువ్వు బర్త్ రిజర్వ్ చేసుకొని ప్లాట్ఫారం మీద కూర్చున్నాడు, ఊళ్ళో పనులన్నీ అయిపోతే రైలు వచ్చిందంటే పొంగిపోయినట్టు ఎలా పొంగుతావో అలా ఎవడైతే తన ఈ లోకంలోకి వచ్చి చేయవలసిన పనులు ఏమిటి? కర్మలు కాదు, జ్ఞానము కాదు, భక్తి కాదు, భగవానుడే నాకు ఉపాయమని దృఢమైన నమ్మకము లోపల కలిగి ఉండుట. అది నీకు కలిగిన నాడు ఏమి చేసినట్లకి? యజ్ఞాలు చేసావా? చేసేసాం. యాగాలు చేసేసాం, ధ్యానాలు చేసేసాం. ఎందుకు? అన్నిటి ఫలం మనకి సిద్ధించేసింది. కాబట్టి వాడికి తేషాం రాజన్ సర్వ